Hi students, welcome to our YouTube channel. So today's our topic is exercise 13A. So exercise 13A లో in the last class మనకి 1 to second Roman లో 1 to 8 వరకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. సో ఇక్కడ exercise 13A లో second Roman లో 1 to 8 వరకు లాస్ట్ వీడియోలో చేయడం జరిగింది. నెక్స్ట్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ సెకండ్ Roman లో ఉన్నటువంటి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి ఫస్ట్ 8 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి సెకండ్ Roman లో. Now let us see the ninth problem, right? Ninth problem ఏం ఇచ్చారన్నా చూడండి. Here determine probability of E by F. Determine probability of E by F అంటే ఇక్కడ కండిషనల్ ప్రాబబిలిటీ అడుగుతున్నారు, రైట్? మదర్, ఫాదర్ అండ్ సన్ లైన్ అప్ అట్ రాండమ్ ఫర్ ఏ ఫ్యామిలీ పిక్చర్. లెట్ ఏ బి ద సన్ ఆన్ వన్ ఎండ్ అండ్ ఎఫ్ బి ద ఫాదర్ ఇన్ మిడిల్. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ మనకి చూడండి ఒక మదరు, ఫాదర్, సన్ ఆర్ లైన్ అప్ ఫర్ ఏ ఫ్యామిలీ పిక్చర్. ఇక్కడ ఏంటన్నా ఒక మదరు, ఫాదర్, సన్ వాళ్ళ ముగ్గురు ఒక లైన్లో ఫామ్ అయి ఉన్నారు. ఎందుకు? ఒక ఫ్యామిలీ పిక్చర్ అంటే ఒక ఫోటో తీయడం కోసం. అయితే వాళ్ళ ముగ్గురు ఎలా ఫామ్ అవ్వచ్చు అంటే ఇక్కడ ఫర్ సపోజ్ మీరు మీ పేరెంట్స్ అంతా కలిసి ఒక ఫంక్షన్కి వెళ్ళారు. ఆ ఫంక్షన్లో వాళ్ళు ఒక ఫోటో దిగుతున్నారు ఫర్ సపోజ్, రైట్? అంటే ఇక్కడ మనకి ఎలా ఉండొచ్చు, ఇక్కడ మదరు, ఫాదరు, సన్ ముగ్గురు ఉన్నారు. అంటే ఫస్ట్ ఇటు సైడ్ ఎవరు ఉండొచ్చు, ఇక్కడ ఇటు సైడ్ ఫాదరు, ఇటు సైడ్ మదరు, ఇటు సైడ్ సన్ ఉండొచ్చు. అంతేనా? ఫస్ట్ ఫాదరు, తర్వాత మదరు, తర్వాత సన్ ఇలా ఉంటారు. లేదా ఫస్ట్ సన్, తర్వాత మదరు, తర్వాత ఫాదర్ ఉంటారు. ఇలా మనకి డిఫరెంట్ కేసెస్ వస్తాయి, రైట్? చూద్దాం. సో ఇక్కడ మనకి శాంపుల్ స్పేస్ ఏమొస్తుందో చూద్దాం, రైట్? ఇక్కడ ఈ ఈవెంట్ ఏమి ఇచ్చారు, సన్ ఆన్ వన్ ఎండ్. అంటే ఈవెంట్ ఈలో ఏముండాలా, సన్ ఆన్ వన్ ఎండ్. అంటే ఇక్కడ సన్ ఒక ఎండ్లో ఉండాలి. సన్ వచ్చేసి ఇక్కడ ఎలా ఉండాలి, ఒక ఎండ్లో ఉండాలి. అంటే ఇటు సైడ్ అయినా ఉండొచ్చు లేదా ఇటు సైడ్ అయినా ఉండొచ్చు. బట్ ఇక్కడ సన్ అనేది ఇక్కడ మనకి ఒక ఎండ్లో ఉండాలి. అది ఇటు సైడ్ అయినా ఉండొచ్చు లేదా ఇటు సైడ్ అయినా ఉండొచ్చు. మొత్తం ఇక్కడ ముగ్గురు ఉన్నారు. 3 పర్సన్స్లో ఫర్ సపోజ్ ఇక్కడ ఫాదర్ మిడిల్లో ఉంటే సన్ ఇటు సైడ్ ఉంటారు, అటు సైడ్ మదర్ ఉంటారు. సో ఇది ఒక కేసు. తర్వాత ఫాదర్ మిడిల్లో ఉంటే మదర్ అటు సైడ్ ఉండి సన్ ఇటు సైడ్ ఉంటారు. సో ఇలా మనకి డిఫరెంట్ కేసు వస్తాయి. లెట్ us see the ప్రాబ్లం. చూద్దాం రైట్. ఫస్ట్ ఉన్న శాంపుల్ స్పేస్ని ఏమొస్తాయో చూద్దాం, రైట్? చూడండి హియర్ వెన్ మదర్, ఫాదర్ అండ్ సన్ లైన్ అప్ ఫర్ ఏ ఫ్యామిలీ పిక్చర్. లైన్ అప్ ఫర్ ఏ ఫ్యామిలీ పిక్చర్. For a family picture, then the sample space is ఇక్కడ ఏమొస్తున్నా శాంపుల్ స్పేస్ చూద్దాం. మొత్తం ఏమొస్తాయి పాసిబుల్ అవుట్కమ్స్ అని చూద్దాం. లెట్ S is equal to ఇక్కడ శాంపుల్ స్పేస్ అక్కడ ఎలా ఉండాలి, మనకి 3 పర్సన్స్ మనకి ఫామ్ అవ్వాలి ఫర్ ఏ ఫ్యామిలీ పిక్చర్. అంటే మనకి ఇక్కడ 3 పర్సన్స్ ఎలా ఫామ్ అవుతారు ఇక్కడ, రైట్? చూడండి ఫస్ట్ స్టార్టింగ్లో మదర్ ఉన్నారు అనుకోండి, ఇది ఒక కేసు. తర్వాత ఫాదర్, తర్వాత సన్ ఇలా ఫామ్ అవ్వచ్చు. మదరు, ఫాదర్, సన్. తర్వాత నెక్స్ట్ కేసు ఇక్కడ ఎవరున్నారు, మదరు, ఫాదర్. తర్వాత మదరు, సన్, ఫాదర్ ఉండొచ్చు. అంటే ఫస్ట్ మదర్ ఉండి తర్వాత సన్, తర్వాత ఫాదర్ ఉండొచ్చు. నెక్స్ట్ ఉంటారు. తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫాదర్ ఉంటారు. ఓకే, ఫస్ట్ ఫాదర్ ఉండి తర్వాత మదరు, తర్వాత సన్ ఉండొచ్చు. ఇది ఒక ఛాన్స్. నెక్స్ట్ ఫస్ట్ ఫాదర్ ఉండి తర్వాత సన్ ఉండి తర్వాత మదర్ ఉండొచ్చు. ఇలా కూడా ఉండొచ్చు. లేదా ఫస్ట్ సన్ ఉండి తర్వాత మదర్ ఉండి తర్వాత ఫాదర్ ఉండొచ్చు. నెక్స్ట్ తర్వాత ఫస్ట్ సన్ ఉండి తర్వాత ఫాదర్ ఉండి తర్వాత మదర్ ఉండొచ్చు. సో ఇలా ఇక్కడ మనకి పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి. ఏమన్నా 1 2 3 4 5 6 అంటే ఈ శాంపుల్ స్పేస్లో మొత్తం ఉన్నాయి ఇక్కడ పాసిబుల్ అవుట్కమ్స్ మొత్తం 6 ఉన్నాయి. దట్ ఈస్ therefore n of s ఎంత ఇక్కడ, n of s is equal to 6. n of s ఎంత ఇక్కడ 6, రైట్? now let us see the event E అని చెప్పారు చూద్దాం. let E be the sun on one end అంటున్నారు. let E be the event of sun on one end కదా. రాదా let చూద్దాం E be the event of sun on one end. let E be the event of sun on one end. అయితే ఇక్కడ వాళ్ళు ముగ్గురు లైనప్ అయ్యారు. వాళ్ళు ముగ్గురు లైనప్ అయినప్పుడు ఫర్ ఫ్యామిలీ పిక్చర్కి ఇక్కడ ఏమో సన్ అనేది వచ్చేసి ఇక్కడ మనకి ఒక ఎండ్లో ఉండాలి.
ఎండ్ అంటే ఇక్కడ మనకి ఏమొస్తాయి పాసిబుల్ అవుట్కమ్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమొస్తాయి మనకి ఎండ్లో ఎక్కడ ఉన్నాయి పాయింట్స్. సో ఇక్కడ ఒక ఎండ్ పాయింట్ ఉందా, మదర్ ఫాదర్ తర్వాత సన్, ఇక్కడ ఒక ఎండ్, ఫాదర్ మన తర్వాత ఇక్కడ ఒక ఎండ్, తర్వాత ఇక్కడ ఫస్ట్ సన్ అంటే ఈ చివరి ఉన్నారు, ఇక్కడ ఈ రెండు మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ సన్ ఎండ్లో ఉండడానికి పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి. రైట్ చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏమైంది ఇక్కడ మదర్ ఫాదర్ సన్, సన్ వచ్చేసి మనకి లాస్ట్లో, ఎండ్ అంటే చివరిలో ఉంటాడు. నెక్స్ట్ తర్వాత ఫస్ట్ చివరి ఇక్కడ ఏమో లాస్ట్ చివరి లైన్ ఉండొచ్చు లేదా ఫస్ట్ చివరి లైన్ ఉండొచ్చు. రైట్ నెక్స్ట్ ఏమొస్తున్నాను ఇక్కడ ఎంఎఫ్ఎస్ తర్వాత ఎఫ్ఎంఎస్ తర్వాత ఫస్ట్ సన్ అంటే ఫస్ట్ చివరి ఉండొచ్చు ఎస్ఎంఎఫ్ లేదా ఎస్ఎఫ్ఎఫ్ ఇలాగైనా ఉండొచ్చు, అంటే ఈవెంట్ ఈకి ఎన్ని ఉన్నాయి పాసిబుల్ అవుట్కమ్స్ 1 2 3 4 ఉన్నాయి. అంటే దేర్ ఫోర్ ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత 4, ఎన్ ఆఫ్ ఈక్వల్ టు ఎంత 4. నౌ లెట్ us see that. నెక్స్ట్ అర్థం let f be the let f be the event of తర్వాత ఏం ఇచ్చారు f కి let f be the event of father in the middle, father in middle. సో ఫాదర్ వచ్చేసి ఇక్కడ ఉండాలి మనకి మిడిల్లో ఉండాలి, ఫాదర్ వచ్చేసి మిడిల్లో ఉండాలి. సో ఫాదర్ మిడిల్లో ఉంచి అటు సైడ్ మదర్ ఉండొచ్చు, ఇటు సైడ్ సన్ ఉండొచ్చు, లేదా ఇటు సైడ్ మదర్ ఉండి అటు సైడ్ సన్ అయినా ఉండొచ్చు. సో చూద్దాం ఫాదర్ మిడిల్లో ఉండడానికి ఏ పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయో చూద్దాం. రైట్ నెక్స్ట్ చూద్దాం. లెట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తాయన్నా ఫాదర్ మిడిల్లో ఉన్నటువంటి అవుట్కమ్స్ అంటే ఏదో ఛాన్స్ వస్తుంది ఇక్కడ ఎంఎఫ్ఎస్. ఫస్ట్ ఏమొస్తుంది ఇక్కడ చూద్దాం. ఎంఎఫ్ఎస్ ఇక్కడ ఫాదర్ వచ్చేసి మిడిల్లో ఉండాలి ఎంఎఫ్ఎస్ ఇది ఒకటి. తర్వాత ఇక్కడ ఎలా ఉంది పాసిబుల్ ఫస్ట్ మిడిల్లో ఫాదర్ ఉన్నాడు, ఇటు సైడ్ మదర్ ఉంది, అటు సైడ్ సన్ ఉన్నారు. నెక్స్ట్ కేసు ఏమొస్తుంది ఇక్కడ తర్వాత ఫస్ట్ సన్ నుండి తర్వాత ఫాదర్ తర్వాత మదర్ ఇది ఒక పాసిబుల్ అవుట్కమ్ ఎస్ఎఫ్ఎం. ఇంకేముంటే పాసిబుల్ 1 2. సో ఇక్కడ ఏమొస్తే ఫాదర్ మిడిల్లో ఉండడానికి 2 పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి. మొత్తం వస్తాయి ఇక్కడ 2 పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి. రైట్ వస్తుందాం. దేర్ ఫర్ ఎన్ ఆఫ్ ఎఫ్ అంత ఇక్కడ ఎన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2, ఎన్ ఆఫ్ ఎఫ్ అంత ఇక్కడ 2. రైట్ నెక్స్ట్ వద్దాం. నౌ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ అనుకోండి. నౌ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఇక్కడ ఏమో ఈవెంట్ ఎఫ్కి సెట్ ఈకి సెట్ ఎఫ్ కామన్ ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. సో కామన్గా ఏమొస్తాయి ఇక్కడ మనకి ఇక్కడ ఎంఎఫ్ఎస్ ఉంది, ఇక్కడ ఎంఎఫ్ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ఎఫ్ఎం ఉంది, ఇక్కడ ఎస్ఎఫ్ఎం ఉంది. కామన్ ఎలిమెంట్స్ ఏమవుతాయి ఇప్పుడు ఎంఎఫ్ఎస్ తర్వాత ఎస్ఎఫ్ఎం ఈ రెండు కూడా కామన్ ఎలిమెంట్స్ అవుతాయి. అంటే ఎఫ్లో ఉండే 2 ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈవెంట్ ఈలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఈవెంట్ 16 కి సబ్సెట్ ఎఫ్ఏ వస్తుంది, దట్ ఈస్ ఎఫ్. ఎన్ ఆఫ్ ఎఫ్లో ఉన్నాయి ఇక్కడ మొత్తం దేర్ ఫోర్ ఎన్ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2. అంటే కామన్గా ఉన్నాయి ఇక్కడ ఎలిమెంట్స్ ఈవెంట్ ఈకి ఈవెంట్ ఎఫ్కి మొత్తం ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. రైట్ నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఎన్ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఆఫ్ నౌ లెట్ us find the probability of E by F. Determine probability of E by F అన్నారు కదా. Now the probability of E by F మనకేం తెలుసుకున్నా the conditional probability. The probability of E by F means n of E intersection F divided by n of F. n of E intersection F and the common one elements 2 divided by 2. ఇక్కడ వస్తుంది 2 cancel అయిపోతుంది, the value is equal to 1. Therefore the probability of E by F is equal to 1. How much? The probability of E by F is equal to 1. Now this is the solution for 9th problem. Now let us see the 10th problem. So not chenana. Right. Next one. Now let us see the 10th problem. Ikkada em chena assume that each born child is equally likely to be a boy or girl. A family has 2 children. If a family has 2 children, what is the conditional probability that both are girls given that? There are 2 probabilities. The youngest is a girl, at least one is girl. Claim chalana assume that each born child is equally likely to be a boy or girl. అంటే ఒక ఫ్యామిలీలో 2 చిల్డ్రన్స్ ఉన్నారు. ఓకే, ఒక ఫ్యామిలీలో 2 చిల్డ్రన్స్ ఉన్నారు అంటే ఆ 2 చిల్డ్రన్స్ మనకి either
బాయ్ అయినా ఉండొచ్చు లేదా గర్ల్ అయినా ఉండొచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారు వాళ్ళు ఇక్కడ మనకి, సో ఇక్కడ బాయ్ అవడానికి ఎంత ఛాన్స్ ఉందో గర్ల్ అవడానికి కూడా సేమ్ అంతే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఇక్కడ మీన్స్ ఈక్వల్లీ లైక్లీ అని చెప్పేసి అజ్యూమ్ చేయమని చెప్తున్నారు. అజ్యూమ్ దట్ ఇక్కడ మనకి బాయ్ అవడానికి ఎంత ఛాన్స్ ఉందో ఇక్కడ గర్ల్ అవడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది. అంటే ఇద్దరు చిల్డ్రన్స్ మనకి ఇద్దరు బాయ్స్ అయినా ఉండొచ్చు లేదా ఇద్దరు గర్ల్స్ అయినా ఉండొచ్చు. రైట్. తర్వాత ఏం చెప్తున్నాను, ఏ ఫ్యామిలీ హ్యాస్ 2 చిల్డ్రన్స్. అయితే ఇక్కడ ఏమవుతున్నారు ప్రాబిలిటీ మనకి, వాట్ ఈస్ ద కండిషనల్ ప్రాబిలిటీ దట్ బోత్ ఆర్ గర్ల్స్. అయితే ఆ ఇద్దరు చిల్డ్రన్స్ కూడా గర్ల్స్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఏం చేయాలి, గివెన్ దట్ ద యంగెస్ట్ ఈజ్ ఏ గర్ల్. అంటే యంగెస్ట్ ఈజ్ ఏ గర్ల్ అంటే చిన్నవాళ్ళు ఏమై ఉండాలి ఇక్కడ, అంటే ఇక్కడ ఇద్దరు చిల్డ్రన్స్ ఉన్నప్పుడు సో ఒక బిగ్గరు ఒక పెద్దవాళ్ళు ఉంటారు, ఒక చిన్నవాళ్ళు ఉంటారు. అంటే ఫర్ సపోజ్ అన్న ఇక్కడ ఎలా వస్తుంది మనకి యంగెస్ట్ ఈజ్ ఏ గర్ల్ అంటే మనకి ఫ్యామిలీలో మనకి చనిపోయి ఇద్దరు గర్ల్ బాయ్ అయినా ఉండొచ్చు. అంటే ఫస్ట్ మనకి అన్న చెల్లి అయినా ఉండొచ్చు, అన్న చెల్లి. తర్వాత లేదా అక్క చెల్లి ఉండొచ్చు, ఎవరికైనా అన్న చెల్లి అయినా ఉండొచ్చు లేదా అక్క చెల్లి అయినా ఉండొచ్చు. సో ఇక్కడ ఏం చెప్తున్నాం మనకి ద యంగెస్ట్ ఈజ్ ఏ గర్ల్ అంటే ఇక్కడ హియర్ ఎక్స్ కోఆర్డినేట్స్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ సో బిగ్గర్ అంటే ఇక్కడ ఏమో ఎల్డర్ వన్స్. హియర్ ద ఎక్స్ కోఆర్డినేట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎల్డర్ వన్స్ అండ్ ద వై కోఆర్డినేట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ యంగర్స్. అంటే ఇక్కడ ఎవరు, ఇక్కడ మనకి చూడండి ద యంగెస్ట్ ఈజ్ ఏ గర్ల్ అంటున్నారు. సో ఇక్కడ యంగర్స్ ఏమంటారు, ఇక్కడ మనకి వై కోఆర్డినేట్స్ ఉన్నటువంటి వై కోఆర్డినేట్స్ ఎవరు ఉండాలి అంటే గర్ల్స్ ఉండాలి. సో అలా ఇక్కడ వై కోఆర్డినేట్స్లో గర్ల్స్ వచ్చేదాన్ని ద యంగెస్ట్ గర్ల్ ఈవెంట్లో మెన్షన్ చేస్తాం. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం ఇక్కడ ఎలా రాస్తాం, ఇక్కడ పేర్స్ ఎలా వస్తాయి మనకి, ఏదైనా మనకి ఇక్కడ అన్న చెల్లెలై ఉండొచ్చు లేదా అక్క చెల్లెలై ఉండొచ్చు. ఇంకా ఏమొస్తాయి పాసిబుల్ మొత్తం అన్ని, అన్న తమ్ముడైనా ఉండొచ్చు, అన్న తమ్ముడైనా ఉండొచ్చు, ఇంకా అన్న చెల్లి అక్క తమ్ముడైనా ఉండొచ్చు, రైట్. ఇక్కడ మనకి పాసిబుల్ అంటే ఇక్కడ ఈ వై కోఆర్డినేట్స్ అంటే ఏమవుతాయి ఇక్కడ చూడండి, ఈ వై కోఆర్డినేట్స్లో ఉండే వాళ్ళందరూ ఎల్డర్స్, ఇక్కడ యంగర్స్. వీళ్ళందరూ ఇక్కడ వై కోఆర్డినేట్స్ ఉండే వాళ్ళందరూ యంగర్స్. సో ఎక్స్ కోఆర్డినేట్లో ఉండే వాళ్ళ అంతా ఎల్డర్స్ అంటే ఇక్కడ పెద్దవాళ్ళు. అంటే ఒక ఫ్యామిలీ 2 చిల్డ్రన్స్ ఉంటే సో పెద్దవాళ్ళు ఉంటారు కదా, పెద్దవాడు చిన్నవాడు అని చెప్తుంటారు కదా. సో అలా సో ఇక్కడ మన పెద్దవాళ్ళు వచ్చేసి ఎక్స్ కోఆర్డినేట్లో ఉంటారు, వై కోఆర్డినేట్లో వచ్చేసి చిన్నవాళ్ళు ఉంటారు. చూద్దాం మరి శాంపుల్ స్పేస్లో ఏమన్నా చూద్దాం. రైట్. నెక్స్ట్ one. Here a family has 2 children. A family has 2 children. Then the sample space. Then the sample space yes. The sample space yes. Sample space లో ఏమొస్తుంది ఇక్కడ మనకి చూడండి, ఇద్దరు ఫస్ట్ మనకి ఏమడచ్చు బాయ్ గర్ల్ కదా. సో అయితే ఫస్ట్ ఆ ఇద్దరు బాయ్స్ అయినా ఉండొచ్చు, ఆ ఇద్దరు చిల్డ్రన్స్ బాయ్స్, బీ ఫర్ బాయ్స్. చూడండి ఆ ఇద్దరు చిల్డ్రన్స్ బాయ్స్ అయి ఉండొచ్చు లేదా ఒకరు బాయ్ అయి ఉండి ఒకరు గర్ల్ అయి ఉండొచ్చు. అంటే ఇద్దరు బాయ్స్ అంటే ఒకరు అన్న ఒకరు తమ్ముడు అయి ఉండొచ్చు, అన్న తమ్ముడు అయి ఉండొచ్చు లేదా ఒకరు అన్న ఒకరు చెల్లెలు అయి ఉండొచ్చు, అన్న చెల్లెలు. లేదా నెక్స్ట్ తర్వాత ఏమొస్తుంది ఇక్కడ ఒక గర్ల్ ఒక బాయ్, ఇక్కడ ఏమండొచ్చు అక్క తమ్ముడు అయి ఉండొచ్చు, నెక్స్ట్ ఏమొస్తుంది తర్వాత ఇద్దరు గర్ల్స్ అయినా ఉండొచ్చు. ఇవి పాసిబుల్ అవుట్కమ్స్. అంటే ఒక ఫ్యామిలీలో 2 చిల్డ్రన్స్ ఉన్నారు, ఆ 2 చిల్డ్రన్స్ ఏమైనా ఉండొచ్చు, ఇద్దరు బాయ్స్ అయినా ఉండొచ్చు, ఒకరు బాయ్ ఒకరు గర్ల్ అయినా ఉండొచ్చు లేదా ఒక గర్ల్ బాయ్ అయినా ఉండొచ్చు లేదా ఇద్దరు గర్ల్స్ అయినా అయి ఉండొచ్చు. అంటే మొత్తం ఎన్ని వస్తాయి ఇక్కడ పాసిబుల్ ఈవెంట్స్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి ఎన్ఆఫ్ఎస్కి మొత్తం ఏంటంటే 4 అవుట్కమ్స్ వస్తాయి. పాసిబుల్ అవుట్కమ్స్ ఇది మొత్తం 4 అవుట్కమ్స్. రైట్. సో హియర్ చూడండి అబ్జర్వ్ దట్ ఇక్కడ ఏమన్నా క్వశ్చన్లో వాట్ ఈస్ ద కండిషనల్ ప్రాబిలిటీ దట్ బోత్ ఆర్ గర్ల్స్ అంటే బోత్ ఆర్ గర్ల్స్ అంటున్నారు. అంటే ఇద్దరు చిల్డ్రన్స్ గర్ల్స్ అవ్వాలి, ఇద్దరు చిల్డ్రన్స్ గర్ల్స్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది. రైట్ చూద్దాం. ఫస్ట్ దాన్ని చూడండి బోత్ ఆర్ గర్ల్స్ అనే దాన్ని ఒక ఈవెంట్గా రాసుకుందాం. లెట్ ఈ బి ద ఈవెంట్ ఆఫ్ both the
బోత్ చిల్డ్రన్స్ ఆర్ ఏమవ్వాలి ఇక్కడ గర్ల్స్ అవ్వాలి. అయితే ఇద్దరు చిల్డ్రన్స్ కూడా ఇక్కడ ఏమవ్వాలి గర్ల్స్ అవ్వాలి. ఇద్దరు చిల్డ్రన్స్ ఇక్కడ గర్ల్స్ అవడానికి ఎంత ఛాన్స్ ఉంది. సో చూద్దాం. ఈవెంట్ ఈలో ఇద్దరు చిల్డ్రన్స్ గర్ల్స్ ఏమొస్తుంది ఇక్కడ G, G వస్తుంది. G, G చేయనా ఇయర్ B ఫర్ B ఫర్ బాయ్ అండ్ G ఫర్ గర్ల్. రైట్. నెక్స్ట్ అన్న. సో మొత్తం ఏమన్నా వస్తాయి ఈవెంట్స్ N ఆఫ్ ఈకి 1 వస్తుంది అవుట్కమ్. ఈకి ఎన్ని వస్తాయి అవుట్కమ్స్ 1. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏం ఇచ్చారు ఫస్ట్ వన్ ద యంగెస్ట్ ఈజ్ ఏ గర్ల్. సో యంగర్ ఎవరు ఉండాలి ఇక్కడ యంగర్స్ వచ్చేసి గర్ల్ అయి ఉండాలని చెప్తున్నాం. యంగర్స్ మీన్స్ చిన్నవాళ్ళు. ఇక్కడ ఏమన్నా ఇక్కడ వై కోఆర్డినేట్స్ ఇండికేట్స్ వాట్ నేను చెప్తున్నాం వై కోఆర్డినేట్ ఇండికేట్స్ యంగర్స్. ఇటు సైడ్ వచ్చేసి మన ఇక్కడ ఎల్డర్స్ వై కోఆర్డినేట్స్ ఇండికేట్స్ యంగర్స్ అయి ఉంటారు. రైట్. ఇటు సైడ్ అంతా ఎల్డర్స్ ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు. ఇటు సైడ్ అంతా యంగర్స్ అంటే ఎక్స్ కోఆర్డినేట్స్ అందరు ఎల్డర్స్ అవుతారు. వై కోఆర్డినేట్స్ అందరు కూడా యంగర్స్ అవుతారు. రైట్. N ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు 1 రెండింటికి చూడండి. ఫస్ట్ వన్ ఏమడిగారు చూద్దాం. లెట్ చూడండి నేను రాస్తాం ఫస్ట్ దాని ఇక్కడ ఏ రాయండి. లెట్ క్యాపిటల్ ఏ బి ద ఈవెంట్ ఆఫ్ ఇక్కడ ఏమండాలి ద యంగెస్ట్ ఈజ్ ఏ గర్ల్ అన్నారు. సో యంగెస్ట్ ఈజ్ ఏ గర్ల్ మీన్స్ లెట్ క్యాపిటల్ ఏ బి ద ఈవెంట్ ఆఫ్ ద యంగెస్ట్ ఈజ్ ఏ గర్ల్. ఈవెంట్ ఆఫ్ యంగెస్ట్ ఈజ్ ఏ గర్ల్. యంగెస్ట్ ఈజ్ ఏ గర్ల్ అంటే ఇక్కడ సెకండ్ చైల్డ్ నథింగ్ బట్ సెకండ్ చైల్డ్ కదా. సెకండ్ చైల్డ్ ఈజ్ గర్ల్ అయి ఉండాలి. బ్రాకెట్లు రాసుకోండి. యంగెస్ట్ ఈజ్ ఏ గర్ల్ మీన్స్ సెకండ్ చైల్డ్ ఏమై ఉండాలి సెకండ్ చైల్డ్ వచ్చేసి గర్ల్ అయి ఉండాలి. యంగర్స్ అని ఎవరంటాం సెకండ్ చైల్డ్ యంగర్స్ అంటాం. ఫస్ట్ చైల్డ్ని ఎల్డర్స్ అంటాం పెద్దవాళ్ళు. రైట్. చూద్దాం ఇక్కడ ఏకి ఏమొస్తాయన్న పాసిబుల్ ఈవెంట్స్ చూద్దాం. ఏకి ఏమొస్తాయి చూద్దాం. యంగెస్ట్ ఈజ్ ఏ గర్ల్ అంటే ఏమన్నా వై కోఆర్డినేట్స్ అందరూ చిన్నవాళ్ళు యంగర్స్ కదా. సో అట్లా వై కోఆర్డినేట్స్లో గర్ల్స్ ఉండే అవుట్కమ్స్ అంటే రాయండి. ఏమొస్తుంది ఇక్కడ B, G. సో ఇక్కడ గర్ల్ వై కోఆర్డినేట్. నెక్స్ట్ ఇక్కడ వస్తుంది పాసిబుల్ అవుట్కమ్ G, G అంటే ఇద్దరు చిల్డ్రన్స్ అన్న చెల్లెలు అయితే లేదా అక్క చెల్లెలు. ఈ కేసులో మనకి ఏకి వస్తాయి ఫేవరబుల్ అవుట్కమ్స్. నెక్స్ట్ ఇక్కడ N ఆఫ్ ఏలో మొత్తం 2 ఈవెంట్స్ ఉన్నాయి. రైట్. నెక్స్ట్ తర్వాత ఫస్ట్ ఇక్కడ ఏమన్నారు ఇద్దరు చిల్డ్రన్స్ గర్ల్స్ అయితే వాటిలో గివెన్ దట్ ద యంగెస్ట్ ఈజ్ ఏ గర్ల్. యంగర్ వచ్చేసి గర్ల్ అయితే ఇద్దరు చిల్డ్రన్స్ గర్ల్స్ అవడానికి ప్రాబిలిటీ ఎంత కనుక్కోమని చెప్తున్నారు. రైట్. చూద్దాం. ఫస్ట్ ఏమన్నా రెండింటి కామన్గా అనుకోండి. నౌ ఈ ఇంటర్సెక్షన్ ఏ ఈవెంట్ ఈ కామన్ ఎలిమెంట్స్. ఈవెంట్ ఏలు ఏమున్నాయి ఓన్లీ బాయ్ గర్ల్ ఒక బాయ్ గర్ల్ ఇద్దరు గర్ల్స్ ఉన్నారు. ఈవెంట్ ఈలో ఇద్దరు గర్ల్స్ ఉండే పాయింట్ ఉంది కాబట్టి కామన్ ఎలిమెంట్ ఏమవుతుంది G, G అనేది ఇక్కడ కామన్ ఎలిమెంట్ అవుతుంది. G, G. సో మొత్తం ఎన్ని వస్తాయి N ఆఫ్ E ఇంటర్సెక్షన్ A ఈజ్ ఈక్వల్ టు ఎంత 1. N ఆఫ్ E ఇంటర్సెక్షన్ A ఈజ్ ఈక్వల్ టు ఎంత 1. నెక్స్ట్ ఇక్కడ N ఆఫ్ E ఇంటర్సెక్షన్ A ఈజ్ ఈక్వల్ టు 1. let us see that. ఫస్ట్ దాన్ని సాల్వ్ చేద్దాం. ఏమడిగినాడో ఫస్ట్ దాని ఇక్కడ నౌ ద కండిషనల్ ప్రాబిలిటీ దట్ ఏమన్నారు ఇక్కడ బోత్ ఆర్ గర్ల్స్. తర్వాత ఏం ఇచ్చారు గివెన్ దట్ the youngest is a girl. సో మరి ఇక్కడ ఫార్ములా ఎలా రాస్తారు ఈ మ్యాటర్ని చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ప్రాబిలిటీ తర్వాత ఉండే మ్యాటర్ని చూద్దాం. ప్రాబిలిటీ ఆఫ్ ఇక్కడ ఏం రాసాము చూడండి. ప్రాబిలిటీ దట్ బోత్ ఆర్ గర్ల్స్ అన్నాము. బోత్ ఆర్ గర్ల్స్ అంటే ప్రాబిలిటీ తర్వాత ఇక్కడ ఏమైనా రాసాం బోత్ ఆర్ గర్ల్స్. సో బోత్ చిల్డ్రన్స్ ఆర్ గర్ల్స్ అన్న ఈవెంట్ ఏం రాసాం ఈవెంట్ ఈగా రాసాం. దాన్ని న్యూమరేటర్లో రాయాలి E డివైడెడ్ బై ఇక్కడ డినామినేటర్లో ఏం రాయాలి గివెన్ దట్ ఉండాలి. ఇక్కడ
గివెన్ దట్ తర్వాత ఏదైతే మ్యాటర్ రాసామో ఆ మ్యాటర్ ఇక్కడ ఈవెంట్ అనుకుంటాం. ఇక్కడ రాసిన మ్యాటర్ని ఏమన్నాం? ఈవెంట్. ద యంగెస్ట్ ఈజ్ ఏ గర్ల్ అన్నాం. ద యంగెస్ట్ ఈజ్ ఏ గర్ల్ అనే ఈవెంట్ని ఏమని రాసాం? ఈవెంట్ ఏగా రాసాం. యంగెస్ట్ ఈజ్ ఏ గర్ల్ అనేది అనే వర్డ్ని ఏమని రాసాం? ఈవెంట్ ఏగా రాసాం. కాబట్టి డినామినేటర్లో ఏ ఉండాలి. ప్రాబిలిటీ ఆఫ్ ఈ డివైడెడ్ బై ఏ రాసాం. అంటే ఇక్కడ దేనికి అనుకున్నట్టు మనకి ఎక్సెల్ ప్రాబిలిటీ ఈవెంట్ ఈకి. ఈవెంట్ ఈ మీన్స్ బోత్ ఆర్ గర్ల్స్, రైట్. ఇక్కడ ఎలా రాస్తాం ఫార్ములా? ఈ బై ఏ అంటే ప్రాబిలిటీ తర్వాత రాసిన మ్యాటర్ని, ఇక్కడున్న కంటెంట్ని ఈవెంట్ ఈ అనుకున్నాం. ఫస్ట్ ఏం రాస్తాం? ఈవెంట్ ఈ రాస్తాం. ఇక్కడ గివెన్ దట్ అని వర్డ్ ఉంది కదా, ఇక్కడ గివెన్ దట్ తర్వాత ఏదైతే మ్యాటర్ ఉందో ఆ మ్యాటర్ ఒక ఈవెంట్గా రాస్తాం. సో గివెన్ దట్ తర్వాత ఉండే మ్యాటర్ని డినామినేటర్లో రాస్తాం. దట్ ఈస్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ బై ఏ. నెక్స్ట్ ఫార్ములా ఏమొస్తుంది? మీ అందరి ఫార్ములా ఎన్ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఏ డివైడెడ్ బై, ఇక్కడ డినామినేటర్ అంటే రాస్తాం ఎన్ ఆఫ్ ఏ. ఎన్ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఏ ఎంత వాల్యూ? 1 డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఏ ఎంత 2. సో 1/2. అంటే ఆ ఇద్దరు చిల్డ్రన్స్ గర్ల్స్ అయి ఉండి అక్కడ ద యంగెస్ట్ ఈజ్ ఏ గర్ల్ అంటే యంగర్స్ వచ్చేసి మనకి యంగెస్ట్ ఈజ్ ఏ గర్ల్ అయ్యి ఆ ఇద్దరు చిల్డ్రన్స్ గర్ల్స్ అవడానికి ఎంత ఛాన్స్? కూడా ప్రాబిలిటీ 1/2 ఉంది. ఇక్కడ ఛాన్స్ 1/2. సో దీని 10th ఫస్ట్ వన్ ఇక్కడ వరకు ఇది నోట్ చేసుకోండి. లెట్స్ సీ ద సెకండ్ వన్. అట్లీస్ట్ వన్ ఈజ్ గర్ల్ అన్నారు. చూద్దాం ఇక్కడ నోట్ చేయాలి. రైట్. నెక్స్ట్ ఉన్న సెకండ్ వన్. ఇక్కడ ఏం ఇచ్చారు? అట్లీస్ట్ వన్ గర్ల్ అంటే ఆ ఫ్యామిలీలో ఇద్దరు చిల్డ్రన్స్ ఉన్నప్పుడు అట్లీస్ట్ వన్ గర్ల్ అంటే కనీసం ఒక గర్ల్ అన్నా ఉండాలి అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? కనీసం ఒక గర్ల్ అన్నా ఉండాలి అని చెప్తున్నారు. చూద్దాం. కనీసం ఒక గర్ల్ ఇక్కడ ఏమొస్తున్నాను అంటే మొత్తం ఎంత ఉంది అక్కడ? ఇద్దరు చిల్డ్రన్స్ ఉన్నారు. ఆ ఇద్దరిలో గర్ల్ ఒకరైనా ఉండొచ్చు లేదా ఇద్దరు గర్ల్స్ అయినా ఉండొచ్చు. కనీసం ఒకరన్నా గర్ల్ అయి ఉండాలి అని చెప్తున్నారు. అంటే ఆ ఇద్దరు చిల్డ్రన్స్లో కనీసం ఒకరైనా గర్ల్ అయినట్లయితే ఆ ఇద్దరు చిల్డ్రన్స్ గర్ల్స్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నా. చూడండి 1 సెకండ్. అట్లీస్ట్ వన్ ఈజ్ ఏ గర్ల్ అంటే ఆ ఇద్దరు చిల్డ్రన్స్లో ఒక గర్ల్ కనీసం ఒక గర్ల్ అన్నా ఉన్నట్లయితే ఆ ఇద్దరు చిల్డ్రన్స్లో కనీసం ఒక గర్ల్ అన్నా ఉన్నట్లయితే ఆ ఇద్దరు చిల్డ్రన్స్ కూడా గర్ల్స్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నా. రైట్. చూద్దాం. నెక్స్ట్ వన్. ఈవెంట్ ఈ బోత్ ఆర్ గర్ల్స్ ఆల్రెడీ రాసేసాం. నెక్స్ట్ వన్. లెట్ బి రాద్దాం. లెట్ బి బి ద ఈవెంట్ ఆఫ్ అట్లీస్ట్ వన్ గర్ల్. ఈవెంట్ ఆఫ్ అట్లీస్ట్ వన్ గర్ల్ కనీసం ఒక గర్ల్ అన్న ఉండాలి. రైట్. ఇక్కడ ఏమొస్తారైనా బీకి అవుట్కమ్స్ కనీసం ఒకరన్నా గర్ల్ అయి ఉండాలి. కనీసం ఒకరన్నా గర్ల్ అంటే ఒకరైనా ఉండొచ్చు లేదా ఇద్దరైనా ఉండొచ్చు. మొత్తం ఎన్ని వస్తాయి ఇక్కడ? పాసిబుల్ ఎక్సెప్ట్ బాయ్స్ తప్ప అన్నీ వస్తాయి. అంటే ఇక్కడ ఏమొస్తుంది? కనీసం ఒకరన్నా గర్ల్. ఇక్కడ ఒక గర్ల్ ఉంది, అన్నా చెల్లి ఇలాగైనా ఉండొచ్చు. లేదా ఇంకోటి ఏమొస్తుంది? అక్క తమ్ముడు కనీసం ఒక గర్ల్. తర్వాత ఇద్దరు గర్ల్స్ అయినా ఉండొచ్చు. కనీసం అంటే ఒకరైనా ఉండొచ్చు లేదా ఒకరికంటే ఎక్కువైనా ఉండొచ్చు. ఒక గర్ల్ లేదా ఇద్దరు ఒకరికంటే ఎక్కువ ఇద్దరు గర్ల్స్ అయినా ఉండొచ్చు. రైట్. మొత్తం బీ కింద వస్తాయి. ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎన్ని వస్తాయి? 3 అవుట్కమ్స్ వస్తాయి. నెక్స్ట్ నౌ ఇంటర్సెక్షన్ కామన్ ఎలిమెంట్స్ రాయండి. నౌ ఈ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ ఈలో ఏమున్నాయి? తర్వాత ఇద్దరు గర్ల్స్ ఉన్నారు. ఈవెంట్ ఈలో ఒక బాయ్ గర్ల్ ఉంది, గర్ల్ బాయ్ ఉంది, ఇద్దరు గర్ల్స్ ఉన్నారు. మరి కామన్ ఎలిమెంట్ ఏమవుతుంది ఇక్కడ? ఇద్దరు గర్ల్స్ కూడా కామన్ ఎలిమెంట్ అవుతుంది. నౌ దేర్ఫోర్ ఎన్ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. ఎన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి ఎంత? 1. తర్వాత నౌ లెట్ us see that ఎన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి ఎంత? 1. నెక్స్ట్ నౌ లెట్ us find the final probability. నెక్స్ట్ ఫైనల్ ప్రాబిలిటీ ఏమైనా వస్తుంది ఇక్కడ? నౌ దేర్ఫోర్ the conditional probability that చూద్దాం. the conditional probability that ఏమడుతున్నారు మనకి? both the children are conditional probability that చూడండి దీన్ని కొంచెం హైలైట్ చేసి రాస్తాం. probability that both are girls తర్వాత ఏమి ఇచ్చారు ఇక్కడ? both are girls given that తర్వాత ఏమంటున్నారు ఇక్కడ? given that
given that at least one girl, given that at least one girl, రైట్. చూడండి ఇక్కడ ఏముంది ప్రాబిలిటీ తర్వాత బోత్ ఆర్ గర్ల్స్ ఉంది. సో బోత్ ఆర్ గర్ల్స్ ఏం రాస్తాం ప్రాబిలిటీ. ఫస్ట్ ఇక్కడ ఏముంది ప్రాబిలిటీ పి రాశా, తర్వాత ఏంది ప్రాబిలిటీ తర్వాత బోత్ ఆర్ గర్ల్స్ అనే దాన్ని ఏమైనా రాసాం ఈవెంట్ ఈగా రాసాం, ఈవెంట్ ఈ తర్వాత గివెన్ దట్ ఉంది. గివెన్ దట్ తర్వాత ఏముంది గివెన్ దట్ అంటే ఇక్కడ బార్ డినామినేటర్ బై, తర్వాత అట్లీస్ట్ వన్ గర్ల్ అనే ఈవెంట్ ఏం రాసాం ఈవెంట్ బి రాసాం, ప్రాబిలిటీ ఆఫ్ ఈ బై బి. ఇలా ఫార్ములా అప్లై చేస్తాం. నో ఇక్కడ ఏం రాస్తాం ఫార్ములా ఎన్ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ బి, ఇక్కడ డినామినేటర్ అయితే ఉందో దాన్ని రాస్తాం ఎన్ ఆఫ్ బి. ఎన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి ఎంత 1 డివైడెడ్ బై ఎన్ ఆఫ్ బి ఎంత 3, 1/3. సో దిస్ ఈస్ ద solution for 10th problem. Now let us see the 11th problem. Right. Now let us see the 11th question. So now ఇక్కడ ఏం ఇచ్చారు, an instructor has a question bank consisting of 300 easy true or false questions and 200 difficult true or false questions and 500 easy multiple choice questions and 400 difficult multiple choice questions. Right. ఇక్కడ ఏం ఇచ్చారు, an instructor, ఓ ఇన్స్ట్రక్టర్ ఉన్నారు, అతని దగ్గర క్వశ్చన్ బ్యాంక్ ఉంది. హియర్ an instructor has a question bank, అంటే ఒక ఇన్స్ట్రక్టర్ దగ్గర క్వశ్చన్ బ్యాంక్ ఉంది. ఆ క్వశ్చన్ బ్యాంక్లో 2 టైప్స్ ఉన్నాయి క్వశ్చన్స్. ఏవి ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఏమున్నాయి క్వశ్చన్స్ ఆ క్వశ్చన్ బ్యాంక్లో ఓన్లీ ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ట్రూ ఆర్ ఫాల్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ లో ఎన్ని ఈజీగా ఉన్నాయి ఎన్ని డిఫికల్ట్గా ఉన్నాయి అనేది ఇచ్చారు. ఇక్కడ మనం చూద్దాం. ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చేసి 300 ఈజీ ఉన్నాయి. 300 ఈజీ ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నాయి. 300 ఈజీ ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నాయి. తర్వాత మరి డిఫికల్ట్ ఎన్ని ఉన్నాయి 200 బిట్స్, 200 ట్రూ ఆర్ ఫాల్స్ డిఫికల్ట్గా ఉన్నాయి. అయితే చూడనా ఆ క్వశ్చన్ బ్యాంక్లో ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ లో 300 ఈజీ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ దట్ 200 డిఫికల్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ తర్వాత ఏమన్నాయి మల్టిపుల్ చాయిస్. రైట్. మల్టిపుల్ చాయిస్ లో ఎన్ని ఈజీ ఉన్నాయి ఎన్ని డిఫికల్టీ ఉన్నాయి. నౌ 500 ఈజీ మల్టిపుల్ చాయిస్ ఉన్నాయి, తర్వాత 400 డిఫికల్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఏమున్నాయి మల్టిపుల్ చాయిస్ ఎన్ని ఉన్నాయి ఈజీగా 500 ఉన్నాయి. 500 ఈజీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత 400 డిఫికల్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. రైట్. తర్వాత అయితే నెక్స్ట్ చూద్దాం. ఇఫ్ ఏ క్వశ్చన్ ఈజ్ సెలెక్టెడ్ ర్యాండమ్, అంటే తర్వాత ఏం చెప్తున్నారు మీరు, అంటే అక్కడ మన దగ్గర క్వశ్చన్ బ్యాంక్ ఉంది. అయితే దాంట్లో నుంచి ఇఫ్ ఏ క్వశ్చన్ ఈజ్ సెలెక్టెడ్ ర్యాండమ్, అంటే ర్యాండమ్గా మీరు ఏదైనా ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. ర్యాండమ్గా క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. అయితే ఫ్రమ్ ద క్వశ్చన్ బ్యాంక్, అయితే క్వశ్చన్ బ్యాంక్లో నుంచి మీరు ర్యాండమ్గా ఒక క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. అయితే తర్వాత ఏమి ఇచ్చారు, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ విల్ బి అన్ ఈజీ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ విల్ బి అన్ ఈజీ క్వశ్చన్ దట్ ఈస్ గివెన్ దట్ ఇట్ ఈస్ ఏ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. అయితే చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు, ప్రాబిలిటీ దట్ ఇట్ విల్ బి అన్ ఈజీ క్వశ్చన్, అంటే మీరు ఇక్కడ ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుంటున్నారు క్వశ్చన్ బ్యాంక్లో నుంచి. అయితే మీరు సెలెక్ట్ చేసేటువంటి క్వశ్చన్ ఏమవ్వాలని చెప్తున్నారు, ఈజీ క్వశ్చన్ అవ్వాలి. సెలెక్ట్ చేసేటువంటి క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ అవ్వాలి. తర్వాత ఆ క్వశ్చన్ ఏమై ఉండాలి మనకి, ఆ క్వశ్చన్ ఇట్ ఈస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. అయితే ఆ క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవ్వాలి, మీరు తీసేటువంటి క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అవ్వాలి. ఆ తీసినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉందని చెప్పేసి అడుగుతున్నాను. వన్స్ అగైన్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇట్ ఈజ్ ఏ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అంటున్నారు. అంటే అదొక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, అంటే మీరు తీసేటువంటి క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయి ఉండాలి. దాంట్లో మనది ఏమై ఉండాలి, ఈజీ క్వశ్చన్ అయి ఉండాలి అని చెప్తున్నారు. రైట్. చూద్దాం. సో ఈ డేటా మొత్తాన్ని టాబులర్ ఫామ్లో రాద్దాం. చూడండి. దేర్ఫోర్ ద గివెన్ డేటా
right? The given data can be represented in the tabular form. Can be represented in the tabular form. Tabular form లో represent చేద్దాం, రైట్. నెక్స్ట్ ఉందా మనం ఇక్కడ ఏమన్నా మనకి టైప్స్ ఏమున్నాయి ఇక్కడ, నెక్స్ట్ ఒకటి ట్రూ ఆర్ ఫాల్స్, ఈజీ, డిఫికల్ట్ ఉన్నాయి, రైట్. చూద్దాం ఇక్కడ ఏమవుతాం, ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ రాద్దాం. ఏమవుతాం, ట్రూ ఆర్ ఫాల్స్, ఈజీ, డిఫికల్ట్, రైట్. ఇక్కడ ఏమన్నా ట్రూ ఆర్ ఫాల్స్ వేద్దాం, సరే. ఇక్కడ ఈజీ రాస్తాం, ఇక్కడ ఈజీ, ఇక్కడ డిఫికల్ట్, నెక్స్ట్ ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్, MCQs, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. రైట్. నెక్స్ట్ అన్న ఇక్కడ టోటల్ చూద్దాం. నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్లో ఈజీ ఎన్ని ఉన్నాయి, ఈజీ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ ఈజీ వచ్చేసి 300 ఉన్నాయి, 300. ట్రూ ఆర్ ఫాల్స్లో ఈజీ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, ట్రూ ఆర్ ఫాల్స్లో సరే డిఫికల్ట్ ఎన్ని ఉన్నాయి, 200 ఉన్నాయి. అంటే క్వశ్చన్ బ్యాంక్లో మొత్తం ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ ఎన్ని ఉన్నాయి, 500 ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 500 ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ MCQs, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఈజీ ఉన్నాయి, 500 ఈజీ ఉన్నాయి. మల్టిపుల్ చాయిస్లో 500 ఈజీ ఉన్నాయి. తర్వాత మల్టిపుల్ చాయిస్లో డిఫికల్ట్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 400 డిఫికల్ట్ ఉన్నాయి. సో టోటల్ ఎంత ఇక్కడ 900 MCQs ఉన్నాయి. మొత్తం ఇక్కడ 900. సో అదే ఇంకా మొత్తానికి ఇక్కడ ఈజీ ఎన్ని ఉన్నాయి, మొత్తం 300 + 500, 800 ఈజీ క్వశ్చన్లు ఉన్నాయి, రెండు MCQs 12 కలిపి. మొత్తం ఎన్ని ఉన్నాయి, డిఫికల్ట్ 200 ట్రూ ఆర్ ఫాల్స్, 400 MCQs, మొత్తం ఇక్కడ 600, రైట్. అయితే క్వశ్చన్ బ్యాంక్లో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ 1400 ఉన్నాయి. మొత్తం ఇక్కడ 1400 క్వశ్చన్స్ ఉన్నాయి, రైట్. నౌ దేర్ ఇక్కడ ఏమో శాంపుల్ స్పేస్ అని వస్తాయి. నౌ దేర్ ఫోర్ లెట్ ద శాంపుల్ స్పేస్, లెట్ ద శాంపుల్ స్పేస్, ద శాంపుల్ స్పేస్ S is equal to అని వస్తుంది. శాంపుల్ స్పేస్ is therefore that is n of S is equal to మొత్తం ఇక్కడ 1400 ఉన్నాయి, 1400, రైట్. ఇక్కడ ఏం చెప్తున్నారు మనం, ఇక్కడ ఏమన్నా ఇఫ్ ఈ క్వశ్చన్ ఈజ్ సెలెక్టెడ్ ర్యాండమ్, అంటే మీరు ర్యాండమ్గా క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు, ర్యాండమ్గా ఒక క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు, రైట్. చూద్దాం అంటే రాస్తున్నారు, ఈ క్వశ్చన్ ఈజ్ సెలెక్టెడ్ ర్యాండమ్ ఫ్రమ్ ద క్వశ్చన్ బ్యాంక్, దట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ విల్ బి అన్ ఈజీ క్వశ్చన్. సో చూద్దాం, లెట్ E be the event of, let E be the event of the selecting event of will be an easy question. Let E be the event of this event of selecting the question will be an easy, the question is an easy. అక్కడ ఏమన్నా ఈజీ క్వశ్చన్ని సాల్వ్ చేసుకున్నాం, రైట్. తర్వాత దట్ ఈస్ N of E. ఈకి ఏమొస్తాయి అంటే ఇక్కడ మీకు తీసుకునే క్వశ్చన్ ఏమై ఉండాలి, ఇక్కడ ఈజీ క్వశ్చన్ అయి ఉండాలి. మొత్తం ఇక్కడ ఈజీ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 500, సారీ ఈజీ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మొత్తం 800 ఉన్నాయి. తర్వాత N of E అంతా ఇక్కడ 800. తర్వాత నెక్స్ట్ చూద్దాం, వాళ్ళు ఏమిచ్చారు, గివెన్ దట్ ఇట్ ఈస్ ఏ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయి ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఉన్నా లెట్ స్మాల్ f, let f be the event of, let f be the event of ఏమండాలి, let f be the event of the selected question is event of the selected question is a multiple choice, is a multiple choice అయి ఉండాలి, is a multiple choice question అయి ఉండాలి, is a multiple choice question అయి ఉండాలి. వన్స్ అగైన్ ఇక్కడ ఏమండాలనే is a multiple choice questions. మొత్తం ఏంటన్నా మల్టిపుల్ చాయిస్ N of F, ఇక్కడ ఏం రాసి F రాసాం, N of F ఉన్న మొత్తం ఇక్కడ మల్టిపుల్ చాయిస్ 900 ఉంది, రైట్. మొత్తం ఉన్న ఇక్కడ 900, రైట్. ఇక్కడ ఏమన్నా బోత్ రెండు అవ్వడానికి
ఇక్కడ ఏమవ్వాలి ద సెలెక్టెడ్ క్వశ్చన్ ఈస్ బోత్ ఇట్ విల్ బి అన్ ఈజీ అండ్ మల్టిపుల్ చాయిస్ therefore చూడండి therefore the selected question is both easy and multiple choice MCQ question అయి ఉండాలి. అంటే ఏమొస్తుంది దట్ ఈస్ therefore n of e intersection f ఏమొస్తుంది n of e intersection f మీరు సెలెక్ట్ చేసే క్వశ్చన్ ఈజీ అయి ఉండాలి, అదేవిధంగా మల్టిపుల్ చాయిస్ అయి ఉండాలి. ఈజీ క్వశ్చన్ దట్ ఈస్ మల్టిపుల్ చాయిస్ అయి ఉండాలి. ఇక్కడ ఉన్నాయి మొత్తం ఈజీ అని ఉన్నాయి ఎంసీక్యూస్ 500 ఈజీ అయి ఉండాలి, ఆ క్వశ్చన్ ఏమి ఉండాలి ఎంసీక్యూ మొత్తం ఉన్నాయి ఇక్కడ 500 అంటే 500 C1 అంటే మీరు ఆ 500 C1లో నుంచి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి మొత్తం చూస్తుంది 500. ఇక్కడ అంతే 900లో నుంచి మొత్తం ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుంటారు అంటే 900 C1 దట్ ఈస్ 900 రాస్తాం రైట్. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ now the conditional probability right ఏమంటున్నారు the conditional probability here the probability that the probability that the selected question is an the probability that it will be an easy question it will be an easy question given that question lo మొత్తం given that it is a MCQ multiple choice question అయి ఉండాలి. it is a MCQ right. సో ఇక్కడ ఏం రాస్తాం దట్ ఈస్ ప్రాబిలిటీ ఉంది కాబట్టి ప్రాబిలిటీ రాస్తాం. ప్రాబిలిటీ తర్వాత ఏమైనా మ్యాటర్ విల్ బి అన్ ఈజీ క్వశ్చన్ ఏమంటున్నాం. సో ఈజీ క్వశ్చన్ని ఈవెంట్ ఈగా రాస్తాం దట్ ఈస్ డెఫినెట్లీ ఏం రాస్తాం ఈ రాస్తాం. తర్వాత ఇక్కడ ఏం రాస్తాం గివెన్ దట్ ఇట్ ఈస్ MCQ అంటే ఎంసీక్యూని ఏమనుకున్నాం ఈవెంట్ ఎఫ్గా అనుకున్నాం. ఎంసీక్యూ క్వశ్చన్స్ని ఈవెంట్ ఎఫ్గా అనుకున్నాం. సో ఈవెంట్ ఎఫ్లో వస్తాయి ఇక్కడ ఎన్ని వస్తాయి ఇక్కడ సారీ ఈవెంట్ ఎఫ్ అనుకున్నాం. ఇక్కడ ఏమొస్తుంది ఫార్ములా ఎన్ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎఫ్ రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ అన్ని 500 ఇజ్ ఈక్వల్ టు 500 డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎఫ్ ఎంత ఇక్కడ 900 0 0s cancel అయిపోతే ఇక్కడ 5/9 therefore the probability of E by F is equal to 5/9 అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న క్వశ్చన్ ఎంసీక్యూ క్వశ్చన్ ఆ ఎంసీక్యూ క్వశ్చన్ ఏమై ఉండాలి ఈజీ క్వశ్చన్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉందంట 5/9 ఉందంట రైట్. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ 11th ప్రాబ్లం. Now let us see the 12th problem. ఇక్కడ ఏం ఇచ్చాను given that the two numbers appearing on throwing a two dice are different. ఇక్కడ ఏం ఇచ్చాను two numbers different గా ఉండాలంట. తర్వాత find the probability of the event దేని కనుకోల probability the sum of the numbers on the dice is 4 అంటే throwing two dice ఇక్కడ ఏం చేస్తున్నాం ఇక్కడ మనం 2 dice ని థ్రో చేస్తున్నాం అంటే ఇక్కడ బట్ సపోజ్ మన ఇక్కడ ఏమన్నా 2 డైస్ ఉన్నాయి ఈ 2 డైస్ ఇక్కడ ఏమన్నా ఫస్ట్ డైస్ 1 ని థ్రో చేసాం తర్వాత డైస్ 2 థ్రో చేసాం. అయితే ఇక్కడ మనం 2 డైస్ ని థ్రో చేసినప్పుడు ఫర్ సపోజ్ ఈ హ్యాండ్లో ఒక డైస్ ఉంది ఈ హ్యాండ్లో ఒక డైస్ ఉంది రైట్. ఈ 2 డైస్ ఇక్కడ మనం థ్రో చేసినప్పుడు దాంట్లో పడేటువంటి అవుట్కమ్స్ ఇక్కడ ఒక అవుట్కమ్ పడుతుంది ఇక్కడ ఒక అవుట్కమ్ పడుతుంది. ఈ 2 అవుట్కమ్స్ యొక్క సమ్ ఏమై ఉండాలి 4 అయి ఉండాలని చెప్తున్నారు. ఆ 2 అవుట్కమ్స్ యొక్క సమ్ 4 అవ్వడానికి ఎంత ప్రాబిలిటీ ఉందని అడుగుతున్నారు. అయితే గివెన్ దట్ ఏం ఇచ్చారు అక్కడ కండిషన్ గివెన్ దట్ ద 2 numbers appearing on throwing a 2 dice are different. తర్వాత ఏం ఇచ్చారు గివెన్ దట్ అంటే మనం 2 dice ని విసిరినప్పుడు అక్కడ ఏమడాలి డిఫరెంట్ అవుట్కమ్స్ ఉండాలి. ఆ డిఫరెంట్ అవుట్కమ్స్ యొక్క సమ్ ఏమవ్వాలి 4 అవ్వాలని చెప్తున్నారు. సో సమ్ 4 అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉందో కనుక్కోమని చెప్తున్నారు. చూద్దాం. Now let us see the solution. Right. చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారా చూద్దాం. when the 2 dice are thrown when throwing 2 dice
2 days, then the sample space, is ఏమొస్తుందా s is equal to ఇక్కడ 2 డైస్ని త్రో చేస్తే ఏమొస్తాయి పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఫస్ట్ డై విసిరినప్పుడు 1 పడచ్చు, ఇక్కడ సెకండ్ డై విసిరినప్పుడు 1 పడచ్చు, లేదా ఫస్ట్ డై విసిరినప్పుడు 1 పడి సెకండ్ డైలో 2 పడచ్చు, లేదా 1,3, లేదా 1,4, లేదా 1,5, 1,6, లేదా తర్వాత నెక్స్ట్ అండ్ సో ఆన్. then వస్తే ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఇక్కడ అండ్ సో ఆన్. తర్వాత ఏం పడుతుంది ఇక్కడ హియర్ చూడ 6,1, 6,2, 6,3, 6,4, 6,5, 6,6 ఇలా మొత్తం ఎన్నో వస్తాయి ఇక్కడ 6,6 అంటే ఇక్కడ మొత్తం ఎన్నో ఆఫీస్ ఉంది ఇక్కడ ఒక డైస్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి 6 ఫేసెస్, దాన్ని ఎన్ని టైమ్స్ 2 టైమ్స్ రన్ చేస్తున్నాం కాబట్టి 6² దట్ ఈస్ 36. ఎన్ని ఆఫీస్ అంటే ఇక్కడ 6² is equal to 36. Now let us see that. First probability తర్వాత ఏముంది ఈవెంట్ అని రాసుకున్నాం. Let E be the event of let E be the event of the sum of the numbers, event అని ఇక్కడ the sum of the numbers on the dice is 4 అయి ఉండాలి. దట్ ఈస్ ఈ గేమ్ వస్తాయి, దట్ ఈస్ ఈ గేమ్ వస్తే సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఆన్ ద డైస్ ఈజ్ 4. అంటే ఇక్కడ అవుట్కమ్స్ ఉన్నాయి కదా పాసిబుల్ అవుట్కమ్స్, వీటిలో సమ్ చేసి ఏం రావాలి మనకి 4 రావాలి. అంటే ఏమొస్తుంది ఇక్కడ ఫర్ సపోజ్ 1,3 ఉంది, 1 + 3 ఎంత 4 వస్తుంది, అదొక పాసిబుల్ అవుట్కమ్. 1,3 నెక్స్ట్ 1 + 4 5, మనకి ఎంత కావాలో 4 రావాలి. 1 + 5 6, 1 + 6 7, ఏది రాదు. నెక్స్ట్ సమ్ 4 అవడానికి ఏమైనా ఛాన్సెస్ నెక్స్ట్ 2తో 2,1 అంటే 3 వస్తుంది, నెక్స్ట్ 2,2 అంటే 4 వస్తుంది. సో అలా పాసిబుల్ అవుట్కమ్స్ రాసుకుంటాం. 2,2 నెక్స్ట్ 2,3 5, 2,4 6 ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ 3తో 3,1 అంటే 4 వస్తుంది సమ్ 3,1, ఇది ఒక పాసిబుల్ అవుట్కమ్. నెక్స్ట్ 3,2 అంటే 5, 3,3 అంటే 6, ఇంకే నెంబర్ తీసుకుంటే ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ 4,1 5, నెక్స్ట్ 5తో స్టార్ట్ చేస్తే 5,1 6, 5,2 7, 5,3 8, మనకి ఎంత రావాలి సమ్ ఈజ్ 4 రావాలి. రైట్, ఇవి పాసిబుల్ అవుట్కమ్స్ ఎవరికి ఈవెంట్ ఈకి. నా తర్వాత ఎన్ ఆఫ్ ఈ అంటే దగ్గర మొత్తం ఎన్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 3, ఎన్ ఆఫ్ ఈక్వల్ టు దగ్గర 3. నా లిటరసీ చూద్దాం. తర్వాత నెక్స్ట్ ఎఫ్ రైట్ లెట్ ఎఫ్ బి ద ఈవెంట్ ఆఫ్ సెకండ్ here let f be the event of ఉండాలి ఇక్కడ let f be the event of appearing the two numbers are different, అయితే ఆ 2 నెంబర్స్ ఏమి ఉండాలి ఇక్కడ డిఫరెంట్ నెంబర్స్ ఏమి ఉండాలి. అంటే ఇక్కడ ఎఫ్కి ఏమొస్తాయి పాసిబుల్ అన్నీ అంటే ఇక్కడ మనకి సేమ్ నెంబర్స్ రావు, సేమ్ నెంబర్స్ తప్ప అన్నీ వస్తాయి. అంటే 2 డిఫరెంట్ అంటే ఇక్కడ ఏమొస్తాయన్నా ఫస్ట్ డైస్ విసురుతాం, సెకండ్ డైస్ విసురుతాం, ఇక్కడ ఏమన్నా ఇక్కడ 1 పడే ఉంటుంది. సో 2 డిఫరెంట్ ఉండాలి. అంటే ఈ డైస్లో పడే అవుట్కమ్ రెండు కూడా ఎలా ఉండాలి ఇక్కడ డిఫరెంట్గా ఉండాలి, రెండు కూడా డిఫరెంట్. అట్లా ఏమొస్తాయి మనకి పాసిబుల్ అవుట్కమ్స్ దట్ ఈస్ ఎక్సెప్ట్ 1,1 రాదు. అంటే ఇక్కడ ఏమొస్తుంది 1,2 1,3 1,4 1,5 1,6, తర్వాత నెక్స్ట్ 2,1 2,2 రాదు, నెక్స్ట్ 2,3 2,4 2,5 రెండు కూడా ఎలా ఉన్నాయి ఇక్కడ అర్థం చేస్తే అన్ని కూడా డిఫరెంట్ ఉన్నాయి, సేమ్ లేవు అవుట్కమ్స్. తర్వాత 2,6 2,7 2,8 సారీ 7 రాదు కదా, 3,1 3,2. నెక్స్ట్ ఏం రాస్తాం 3,3 రాయకూడదు, ఎందుకు రెండు సేమ్ అవుట్కమ్స్ అవుతాయి, మనకి ఎలా ఉండాలి డిఫరెంట్ అవుట్కమ్స్ అవ్వాలి. నెక్స్ట్ 3,4 3,5 3,6 నెక్స్ట్ 4,1
4, 2, 4, 3. నెక్స్ట్ 4, 4 రాయకూడదు, ఎందుకు రెండు సేమ్ అవుతాయి. ఫస్ట్ డైస్లో 4, సెకండ్ డైస్లో కూడా 4, రెండు సేమ్ రాస్తాయి. మనకి ఎలా ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి. కాబట్టి 4, 5, తర్వాత 4, 6, తర్వాత 4, నెక్స్ట్ 5తో 5, 1, 5, 2, 5, 3, 5, 4, 5, 5 రాయం, ఎందుకు రెండు సేమ్ అవుతాయి. కాబట్టి 5, 6. నెక్స్ట్ ఏం వస్తాయి ఇక్కడ 6, 1, 6, 2, 6, 3. నెక్స్ట్ 6, 4, 6, 5, 6, 6 రాయలేదు, రెండు సేమ్ వస్తాయి. దట్ ఈస్ ఎఫ్కి ఏం వస్తాయి, ఎన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఉన్నాయి ఇక్కడ అవుట్కమ్స్. మొత్తం ఇక్కడ ఎన్ని వస్తాయి, 36. 36లో సేమ్ ఉండేవి తీసేయండి. 36లో నుంచి మొత్తం సేమ్ ఉండేవి తీసేయండి. 36 సేమ్ ఎన్ని వస్తాయి, 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6 రైట్, మొత్తం 6 వస్తాయి. దట్ ఈస్ 36లో నుంచి 6 పోతే మొత్తం ఎన్ని వస్తాయి, 30. కాబట్టి ఇవన్నీ కౌంట్ చేయండి, మొత్తం ఎన్ని వస్తాయి, ఇక్కడ 30 అవుట్కమ్స్ ఉంటాయి. రైట్, ఎన్ ఆఫ్ ఎఫ్ అంటే ఇక్కడ 30. రైట్, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ రెండింటిలో కామన్గా అవుట్కమ్స్, కామన్గా ఉండే అవుట్కమ్స్ ఏమొస్తాయి ఇక్కడ, దేర్ చూడండి, ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్. ఈవెంట్ ఈలో ఎఫ్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఈలో ఏమున్నాయి, 1, 3, 2, 2, 3, 1. సో దీంట్లో ఏమొస్తాయి ఇక్కడ సేమ్, ఇక్కడ ఈక్వల్ అవుట్కమ్స్ రావు. ఇక్కడ 2, ఇక్కడ 2, 2, 2 తప్ప 1 వస్తాయి. దీంట్లో 2, 2 ఉంటుందా, లేదు. 1, 3 ఉంది, 3, 1 ఉంది. 1, 3, 3, 1 అంటే ఇక్కడ ఏమొస్తుంది, దేర్ ఫర్ కామన్ ఎలిమెంట్స్ ఓన్లీ 1, 3, 3, 1 మాత్రమే కామన్ ఎలిమెంట్స్ అవుతాయి. కామన్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఉన్నాయి, దట్ ఈస్ 2. నౌ ద ఫైనల్ ప్రాబిలిటీ కనుక్కోండి. నౌ చూడండి, నౌ ద ప్రాబిలిటీ దట్ ఏమన్నారు ఇక్కడ, ద ప్రాబిలిటీ దట్ ద ఈవెంట్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్, on the dice is 4. తర్వాత వాళ్ళు ఏమన్నారు, given that తర్వాత ఏమన్నా రాస్తాం, given that the two numbers are appearing the two numbers are different, the two dice are different, అయితే 2 డైస్ పడే మీద పడేటువంటి నెంబర్స్ అన్ని డిఫరెంట్గా ఉండాలి. దట్ ఈస్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ బై ఎఫ్. ఫస్ట్ ఏముంది ఇక్కడ, గివెన్ దట్ కంటే ముందు దీని ఏమనుకున్నాం, సమ్ డైస్ ఈస్ 4ని ఈవెంట్ ఈగా రాసాం. తర్వాత అపేరింగ్ 2 డైస్ ఆర్ డిఫరెంట్ని ఈవెంట్ ఎఫ్గా రాసాం. ఈ బై ఎఫ్ ఏమస్ ఫార్ములా, ఎన్ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎఫ్. ఎన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఎంత 2, ఎన్ ఆఫ్ ఎఫ్ ఎంత ఇక్కడ 30. 2 divided by 30, 2 ones 2 15s is equal to 1 by 15. ఏమిది, ప్రాబిలిటీ ఆఫ్ ఈ బై ఎఫ్ equal to 1 by 15. Now this is the solution for 12th problem. Now let us see the 13th one. Right, now let us see the 13th problem. So now consider the experiment of throwing a die. If a multiple of 3 comes up, throwing the die again, and if any other number comes up, tossing a coin. Find the condition probability of the event the coin shows a tail, given that at least one die shows a 3. రైట్, చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫర్ సపోజ్ చూడండి, మీ కాలేజ్లో ఇక్కడ మనకి ఒక టాస్క్ ఇచ్చారు. ఏం చెప్తాను టాస్క్, మీకు ఒక డైస్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు మీకు, ఫస్ట్ ఒక డైస్ ఇచ్చారు, ఒక డైస్ ఒక కాయిన్ ఇచ్చారు. ఫస్ట్ ఇక్కడ ఏమని చెప్తున్నాను మీకు టాస్క్ చూడండి. ఫస్ట్ మీరు ఒక డైస్ని టాస్ చేయమని చెప్తున్నాను. ఒక డైస్ని టాస్ చేయాలి అంటే ఒక డైస్ని థ్రోన్ చేయాలి. అంటే ఒక డైస్ని థ్రోన్ చేసినప్పుడు మనకి మల్టిపుల్స్ ఆఫ్ 3 కనబడాలి. మల్టిపుల్స్ ఆఫ్ 3 అవుట్కమ్ పడ్డట్లయితే, అంటే డైస్కి ఎన్ని ఉంటాయి ఫేసెస్, 6 ఫేసెస్ ఉంటాయి. ఆ 6 ఫేసెస్లో ఏముంటాయి నెంబర్స్, 1, 2, 3, 4, 5, 6 అలా 6 నెంబర్స్ ఉంటాయి. ఆ 6 నెంబర్స్లో మనకి మల్టిపుల్స్ ఆఫ్ 3 పడ్డట్లయితే ఏం చెప్తున్నా ఇక్కడ,
మల్టిపుల్స్ ఆఫ్ 3 పడ్డట్లయితే మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే ఏమొస్తాయి 3 6 అంటే ఓన్లీ 2 అవుట్కమ్స్ 3 6 అంటే 3 కానీ 6 కానీ పడితే ఏం చెప్తున్నాను కండిషన్ 3 కానీ 6 కానీ పడితే మీరు మళ్ళీ డైస్ని మళ్ళీ థ్రోన్ చేయాలని చెప్తాను. ఏం చేయాలా మీకు ఫస్ట్ వచ్చేసి మీకు డైస్ ఇచ్చాము, మీరు ఆ డైస్ని విసిరినప్పుడు మీకు మల్టిపుల్స్ ఆఫ్ 3 మీన్స్ 3 కానీ 6 కానీ పడితే 3 కానీ 6 కానీ పడితే మీరు మళ్ళీ ఆ డైస్ని మళ్ళీ థ్రోన్ చేసి అవుట్కమ్స్ని నోట్ చేసుకోవాలి అని చెప్తున్నా. లేదా మల్టిపుల్స్ ఆఫ్ 3 కాకుండా అంటే 3 6 కాకుండా వేరే ఇంకా ఏ నెంబర్ పడ్డా పడినా అంటే ఏదైనా 1 అయినా పడచ్చు 2 అయినా పడచ్చు 4 5 అంటే 1 2 4 5లో ఏ నెంబర్ పడినా మీరేం చేయాలి ఒక కాయిన్ని టాస్ చేయాలి అని చెప్తాను. రైట్ చెప్తున్నా మీకు 1 కానీ 2 కానీ 4 కానీ 5 ఎక్సెప్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 3 ఎక్సెప్ట్ 3 6 తప్ప మనకి ఏ నెంబర్ పడినా మీరేం చేయాలి ఇక్కడ ఒక కాయిన్ని తీసుకుని టాస్ చేయాలని చెప్తున్నాం. రైట్ దిస్ ఈస్ ద కండిషన్. తర్వాత ఇక్కడ ఏం కనుక్కోమన్నా చూద్దాం. రైట్ ఇఫ్ ఎనీ అదర్ నెంబర్ కమ్స్ టాసింగ్ ఏ కాయిన్. నెక్స్ట్ ఫైండ్ ద కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ ద కాయిన్ షోస్ టైప్. దేని కనుక్కుంటున్న ప్రాబిలిటీ అయితే వేరే నెంబర్ పడ్డ కాయిన్ టాచ్ చేస్తారు. అయితే కాయిన్ టాచ్ చేసినప్పుడు మనకి టైల్ పడ్డానికి టైల్ పడ్డానికి ఎంత ప్రాబిలిటీ ఉందో కనుక్కోమని చెప్తున్నారు. రైట్ గివెన్ దట్ అట్లీస్ట్ ఏ డై సోర్స్ 1 డై సోర్స్ కనీసం 3 అంటే కనీసం ఒక డైస్ అన్న అక్కడ మనకి 3 పడ్డట్లయితే కనీసం ఒక డైలో ఉన్న ఒకసారి మనకి 3 పడ్డట్లయితే అక్కడ మనకి ఏం చెప్తున్నారు కనీసం అక్కడ ఒకసారి 3 పడ్డట్లయితే సో అక్కడ మనకి కాయిన్లో మనకి టైల్ రావడానికి ఎంత ఛాన్స్ ఉందని చెప్పేసి అడుగుతున్నాం. లెట్ us see the solution. చూద్దాం. Now here let the sample space ఇక్కడ ఏం చేయాలి throwing a die multiples of 3 comes up తర్వాత throw the die again. Now let the sample space let the sample space yes is ఏమొస్తున్నా sample space s is equal to ఫస్ట్ ఏం చెప్తున్నారు మనకి throwing a die అంటున్నారా throwing a die ఫస్ట్ ఏం చేయాలి డైని థ్రోన్ చేయాలి. డైని థ్రోన్ చేసి మనకి ఏం రావాలి మల్టిపుల్స్ ఆఫ్ 3 పడాలి. మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే ఏమొస్తుంది ఇక్కడ దట్ ఈస్ మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే ఫస్ట్ 3 పడచ్చు. 3 పడ్డ తర్వాత మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ మనం డైస్ని థ్రోన్ చేస్తాం. అంటే ఇక్కడ డైస్ని థ్రోన్ చేసినప్పుడు మళ్ళీ ఆ 6 నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్ పడచ్చు. ఫస్ట్ 3 పడింది. 3 పడిన తర్వాత మళ్ళీ ఏం చేస్తా డైస్ని మళ్ళీ థ్రోన్ చేశా. మళ్ళీ థ్రోన్ చేసినప్పుడు నాకు ఈ 6 నెంబర్స్లో ఏదైనా పడచ్చు కదా. అంటే 3,1 అవ్వచ్చు 3,2 అవ్వచ్చు 3,3 అవ్వచ్చు 3,4 అవ్వచ్చు 3,5 3,6 అవ్వచ్చు. నెక్స్ట్ అలా కాకుండా ఫర్ సపోజ్ నాకు మల్టిపుల్స్ ఆఫ్ 3లో 6 పడింది అనుకోండి. సో ఇక్కడ ఏం చేస్తాం 6 పడ్డప్పుడు మళ్ళీ ఏం చేస్తాం మళ్ళీ డైస్ని థ్రోన్ చేస్తాం. మళ్ళీ డైస్ని థ్రోన్ చేసినప్పుడు ఆ 6 నెంబర్స్లో ఏమైనా పడచ్చు. కాబట్టి 6,1 6,2 6,3 6,4 6,5 6,6 ఎన్ని నెంబర్ ఉండొచ్చు. తర్వాత నెక్స్ట్ చూద్దాం హియర్ ఈ 3 6 పడితే మళ్ళీ డైస్ని థ్రోన్ చేస్తే ఈ పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి. ఒకవేళ 3 కాకుండా వేరే నెంబర్స్ పడట్లేదు ఫర్ సపోజ్ 1 పడితే ఏం చేస్తాం మళ్ళీ కాయిన్ టాచ్ చేస్తాం. ఇక్కడ 1 పడ్డప్పుడు కాయిన్ టాచ్ చేస్తే మనకి హెడ్ అయినా పడచ్చు టైల్ అయినా పడచ్చు. నెక్స్ట్ ఒకవేళ 2 పడింది అనుకోండి 2 పడితే ఏం పడచ్చు మళ్ళీ కాయిన్ టాచ్ చేస్తాం ఏదో హెడ్ అయినా పడచ్చు లేదా టైల్ అయినా పడచ్చు. నెక్స్ట్ 3 రాస్తే డైస్ అయిపోయింది. నెక్స్ట్ 4 పడితే మళ్ళీ కాయిన్ టాచ్ చేస్తాం. కాయిన్ టాచ్ చేసి మనకి హెడ్ అయినా పడచ్చు టైల్ అయినా పడచ్చు. నెక్స్ట్ 5 పడట్లేదు 5 పడితే ఏం రాస్తాం మళ్ళీ కాయిన్ టాచ్ చేస్తాం ఏదో హెడ్ అయినా ఉండొచ్చు టైల్ అయినా ఉండొచ్చు. 6 మల్టిపుల్స్ ఆఫ్ 3 కాబట్టి ఆల్రెడీ అయిపోయింది. మొత్తం వస్తే పాసిబుల్ అవుట్కమ్స్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏంటన్నా మొత్తం ఇక్కడ 12 13 14 15 16 17 18 19 20 therefore ఎన్ని ఆఫీస్ ఉంది ఇక్కడ 20. మొత్తం ఎన్ని వస్తాయి ఇక్కడ పాసిబుల్ అవుట్కమ్స్ 20 వస్తాయి. మొత్తం ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ 20. రైట్ నెక్స్ట్ చూద్దాం మనం. సో ప్రాబిలిటీ దేనికంటున్నారు ద ప్రాబిలిటీ ఆఫ్ ద కాయిన్ సోర్స్ టైప్. దాన్ని ఈవెంట్ ఈగా రాసుకున్నాం. లెట్ ఈ బి ద ఈవెంట్ ఆఫ్ ద కాయిన్ సోర్స్ ఏ టైల్ అంటే కాయిన్ ఇక్కడ మనకి ఒక టైల్ని చూపించాలి. రైట్ చూద్దాం. ఇక్కడ టైల్ ఉండే అవుట్కమ్స్ ఏమున్నాయో చూద్దాం. టైల్ ఉండే అవుట్కమ్స్ సో చూద్దాం. టైల్ ఉండే అవుట్కమ్స్ అని రాయండి. టైల్ ఏముంది ఇక్కడ 1, T
1, T ఉంది, 2, T ఉంది, 4, T, 5, T. ఇవి టైల్స్ ఉండే అవుట్కమ్స్ అంతే కదా. 1, T, 2, T, 4, T, 5, T. రైట్, అబ్జర్వ్ చేయండి. ఓన్లీ సెకండ్ y కోఆర్డినేట్లోనే కాయిన్ యొక్క అవుట్కమ్స్ ఉండాలి. ఎందుకు? ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ మనం డైస్ని థ్రోన్ చేస్తాం. డైస్ని థ్రోన్ చేసిన తర్వాత కదా 1, 2, 4 పడేది. దాని తర్వాత కాయిన్ టాచ్ చేస్తాం. ఫస్ట్ దేనైతే టాచ్ చేస్తామో దాన్ని x కోఆర్డినేట్ రాయాలి. సెకండ్ టైం చేసే వర్క్ని y కోఆర్డినేట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఉన్నాను. మరి ఈ గేమ్ వస్తాయి n of e is equal to 1, 2, 3, 4 వస్తాయి. కామన్ ఎలిమెంట్స్ ఏమొస్తాయి? ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్. ఇక్కడ ఏమున్నాయి? ఈలు ఏమున్నాయి? సారీ ఇంకా ఎఫ్ రాయాలి కదా. లెట్ ఎఫ్ బి ద ఈవెంట్ ఆఫ్ ఎఫ్ అంటే ఏం చెప్తున్నాం? గివెన్ దట్ అట్లీస్ట్ 1 die shows 3. లెట్ ఎఫ్ బి ద ఈవెంట్ ఆఫ్ అట్లీస్ట్ 1 die shows 3. 1 die shows 3. కనీసం ఒక డైస్ అన్న ఇక్కడ 3ని చూపించాలి. దట్ ఈస్ ఎఫ్కి ఏమొస్తాయి? ఒక డైస్లోనూ 3 ఉండాలి. ఏమొస్తాయి ఇక్కడ? 3. ఇక్కడ 3 పడ్డ అవుట్కమ్స్ అన్నీ వస్తాయి. అంటే ఇక్కడ 3, ఒక డైస్లోనూ 3 ఉండాలి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3, ఇక్కడ 3, 3, ఇక్కడ 6, 3. అంటే ఏం వస్తాయి? ఇక్కడ 3, 1 ఒకసారి 3 ఉంది. ఇక్కడ 3, 2, 3, 3, 3, 4, 3, 5, 3, 6. ఇక్కడ 6 వచ్చాయి. నెక్స్ట్ ఏం వస్తుంది? తర్వాత 6, 3 కూడా వస్తుంది. 6, 3 మొత్తం ఎన్ని వస్తాయి ఎఫ్కి? దేర్ఫోర్ n of f is equal to ఎంత? 7. n of f equal to ఎంత? 7 వస్తాయి పాసిబుల్ అవుట్కమ్స్. రైట్, నెక్స్ట్ రెండిట్లో అనుసరిన నెక్స్ట్ నౌ దేర్ఫోర్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఈవెంట్ ఈలో ఈవెంట్ ఎఫ్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏమొస్తాయి? ఈవెంట్ ఈలో ఉన్నాయి, ఒక టైలు, ఒక డైస్ ఉంది. ఇక్కడ అన్ని డైస్ ఉన్నాయి. సో కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఏం లేకపోతే ఇక్కడ ఏమొస్తుంది? ఎంటీ సెట్. సో ఎంటీ సెట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని ఉంటాయి. దేర్ఫోర్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎంటీ సెట్ వస్తాయి. ఇక్కడ ఎంటీ సెట్లో 0 ఎలిమెంట్స్ ఉంటాయి. 0 ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఏమంటాం? ఎంటీ సెట్ అంటారు. రైట్, నా ప్రాబిలిటీ కనుక్కున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏం ఇచ్చారు? దేర్ఫోర్ ప్రాబిలిటీ. ఇక్కడ ఏం ఇచ్చారు? ప్రాబిలిటీ, ద కండిషనల్ ప్రాబిలిటీ దట్ ఏమంటున్నారు వాళ్ళు? ప్రాబిలిటీ దట్ ద కాయిన్ షోస్ దట్ ద ఈవెంట్ ఆఫ్ కాయిన్ షోస్ దట్ ద కాయిన్ షోస్ ఏముండాలి? ఏ టైల్. దట్ ద కాయిన్ షోస్ ఏ టైల్ given that at least 1 die shows a3. at least 1 die shows a3. కనీసం ఒక డై అన్న 3ని చూపించాలి. రైట్, ఇక్కడ రాస్తాం ప్లస్ కండిషన్ ప్రాబిలిటీ రాస్తాం, పి రాస్తా. పి ఆఫ్ ఏముంది? ప్రాబిలిటీ ద కాయిన్ షోస్ ఏ టైల్. ద కాయిన్ షోస్ ఏ టైల్ ఏమన్నా రాసాం? ఈవెంట్ ఈగా రాసాం. ఈ డివైడెడ్ బై గివెన్ దట్ తర్వాత ఏమన్నా అట్లీస్ట్ 1 die shows 3. అట్లీస్ట్ 1 die shows 3 అని రాస్తాం. ఎఫ్ రాస్తాం. దట్ ఈస్ ఎఫ్. ఇదే వస్తుంది ఫార్ములా n of e intersection f డివైడెడ్ బై n of f. n of intersection f ఎంత? 0. n of f ఎంత? 7. therefore 0 by 7 means 0. therefore that is the probability of e by f is equal to 0. and this is the solution for 13th problem. Now let us see the 14th problem. Right, now let us see the 14th problem. So here a couple has 2 children. Find the probability that both the children are males if it is known that at least one of the children is male. Right, తర్వాత సెకండ్ వన్ ఏమి ఇచ్చారు? ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ బోత్ ద చిల్డ్రన్స్ ఆర్ ఫీమేల్స్ ఇట్ ఈస్ నోన్ దట్ ద ఎల్డర్ చైల్డ్ ఈస్ ఏ ఫీమేల్. ఇక్కడేనా 2 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. నా లెట్ సీ ద ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారు? ఒక కపుల్కి 2 చిల్డ్రన్స్ ఉన్నారని చెప్తారు. ఒక కపుల్కి 2 చిల్డ్రన్స్ ఉన్నాయి. తర్వాత ఏం కనుక్కుంటున్నాను? ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ బోత్ ద చిల్డ్రన్స్ ఆర్ మేల్స్. అయితే
ఆ ఇద్దరు చిల్డ్రన్స్ మేల్ అవడానికి ఎంత ఛాన్స్ ఉందో కనుక్కోమంటారు. దాని తర్వాత దానికంటే ముందు ఏమి ఇచ్చారు, దానికంటే ముందు ఇఫ్ ఇట్ ఈస్ నోన్ దట్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద చిల్డ్రన్ ఈజ్ మేల్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ నోన్ అంటే అది ఇక్కడ మనకు తెలిసినట్లయితే, ఏం తెలిసినట్లయితే అట్లీస్ట్ ఇక్కడ ఇద్దరు చిల్డ్రన్స్ ఉన్నారు కదా, ఆ ఇద్దరిలో కనీసం ఒకరన్నా మేల్ అని తెలిసినట్లయితే, మేల్ మీన్స్ బాయ్, ఆ ఇద్దరు చిల్డ్రన్స్లో కనీసం ఒక చిల్డ్రన్ అన్న మేల్ అని తెలిసినట్లయితే ఆ ఇద్దరు చిల్డ్రన్స్ కూడా బాయ్స్ అవడానికి ఎంత ఛాన్స్ ఉందో కనుక్కోమని చెప్తున్నారు. నవ్వుతాం, దట్ ఇస్ ద సొల్యూషన్. సో అంటే ఇక్కడ మనకి ఎలా వస్తాయి ఏమన్నా పాసిబుల్ అవుట్కమ్స్, ఆ ఇద్దరు చిల్డ్రన్స్ ఎలా వస్తారు మనకి, ఇద్దరు మేల్స్ లేదా ఒకరు మేల్ తర్వాత అంటే ఎలా వస్తుంది మనకి, ఆల్రెడీ చెప్పాం. ఒకరు వచ్చేసి మనకి అన్న తమ్ముడు అయి ఉండొచ్చు, లేదా అన్న చెల్లి అయి ఉండొచ్చు, లేదా అన్న చెల్లి అయి ఉండొచ్చు, లేదా ఇక్కడ అక్క తమ్ముడు అయి ఉండొచ్చు, లేదంటే అక్క చెల్లి అయి ఉండొచ్చు. సో ఇలా వస్తాయి మనకి ఫేవరబుల్. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హియర్ ఎక్స్ కోఆర్డినేట్స్ అన్నీ కూడా ఎల్డర్స్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఏమో ఎక్స్ కోఆర్డినేట్స్ అంతా, ఇదంతా ఎక్స్ కోఆర్డినేట్స్, ఇదంతా వై కోఆర్డినేట్స్. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ వచ్చేసి మనకి ఇది ఎల్డర్స్ అంటే పెద్దవాళ్ళని ఇండికేట్ చేస్తుంది. వై కోఆర్డినేట్ వచ్చేసి ఇక్కడ యంగర్స్ అంటే చిన్న వాళ్ళని ఇండికేట్ చేస్తుంది, అంటే సెకండ్ చైల్డ్. ఫస్ట్ చైల్డ్ని ఎల్డర్స్ అంటాం, సెకండ్ చైల్డ్ని యంగర్స్ అంటాం. సో అవన్నీ ఇక్కడ ఆట్రిబ్యూట్స్లో రాస్తాం. ఎక్స్ కోఆర్డినేట్స్ అన్ని ఎల్డర్స్ అవుతారు, వై కోఆర్డినేట్స్ అన్ని యంగర్స్ అవుతారు. రైట్, నెక్స్ట్ ఉన్నాడు ఇక్కడ ఏం ఇచ్చారు చూద్దాం. నౌ a couple has two children, then the sample space is s equal to ఏమవుతుంది ఇక్కడ sample spaces ఏమవుతుంది sample spaces. రైట్, చూద్దాం. ఆ ఇద్దరు చిల్డ్రన్స్ బాయ్స్ అయి ఉండొచ్చు, మేల్స్ అయి ఉండొచ్చు. మేల్ మీన్స్ బాయ్స్. తర్వాత లేదా ఒకరు బాయ్ ఒకరు గర్ల్ అయి ఉండొచ్చు, లేదా ఒకరు గర్ల్ ఒకరు బాయ్ అయి ఉండొచ్చు, లేదా ఇద్దరు కూడా గర్ల్స్ అయి ఉండొచ్చు. ఇద్దరు కూడా గర్ల్స్ మీన్స్ అక్క చెల్లెలు అయి ఉండొచ్చు, ఒకరు గర్ల్ బయట ఫస్ట్ ఏమైనా గర్ల్ ఉంది కాబట్టి అక్క తమ్ముడు అయి ఉండొచ్చు, లేదా అన్న చెల్లి అయి ఉండొచ్చు, ఇద్దరు అన్న తమ్ముడైనా అయి ఉండొచ్చు, ఆ ఇద్దరు చిల్డ్రన్స్. రైట్, చూద్దాం. నెక్స్ట్ అన్న ఇది వచ్చేసి ఎన్ ఆఫ్ ఎస్ అంటే ఇక్కడ 1 2 3 4 మొత్తం పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి, 4 వస్తాయి. రైట్, నెక్స్ట్ చూద్దాం. లెట్ us see the ఫస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు ఏమన్నా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. లెట్ us see the ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు, ఫస్ట్ ఫైండ్ ద ప్రాబిలిటీ. ఫస్ట్ ప్రాబిలిటీ ఏమో చూడండి. ఫస్ట్ లెట్ ఈ బి ద ఈవెంట్ ఆఫ్ ఏమన్నారు, బోత్ ద చిల్డ్రన్స్ ఆర్ మేల్స్. అయితే ఆ ఇద్దరు చిల్డ్రన్స్ కూడా ఏమవ్వాలని చెప్తున్నారు, మేల్స్ అవ్వాలని చెప్తున్నారు. మేల్స్ మీన్స్ ఆ ఇద్దరు కూడా బాయ్స్ అవ్వాలి. ఆ ఇద్దరు కూడా బాయ్స్ అవ్వడానికి ఏమున్నాయి ఫేవరబుల్ అవుట్కమ్స్, ఈ ఏమొస్తాయి, ఇద్దరు బాయ్స్ అవ్వాలి. ఇద్దరు చిల్డ్రన్ బాయ్స్ అంటే ఇక్కడ ఏమొస్తాయి, బీబీ అంటే ఇద్దరు ఏమైండొచ్చు, అన్నా తమ్ముడు అయి ఉండొచ్చు. ఇది ఒక ఫేవరబుల్ అవుట్కమ్. తర్వాత నెక్స్ట్ ఎన్ ఆఫ్ ఈ అంతే ఇక్కడ ఎన్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 1. రైట్, నెక్స్ట్ చూద్దాం. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇఫ్ ఇట్ ఈస్ నోన్, ఏం తెలుసు ఇక్కడ, దట్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద చిల్డ్రన్ ఈజ్ మేల్. తర్వాత దాన్ని ఈవెంట్ ఎఫ్గా రాద్దాం. లెట్ ఎఫ్ బి ద ఈవెంట్ ఆఫ్ ఏమంటున్నారు, అట్లీస్ట్ వన్ ఆఫ్ ద చిల్డ్రన్ ఈజ్ మేల్ అంటున్నారు. వాళ్ళలో కనీసం ఒకరన్నా మేల్ అయి ఉండాలి. దానికి ఏమొస్తాయి ఫేవరబుల్ అవుట్కమ్స్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కనీసం ఒకరన్నా మేల్ అంటే ఆ ఇద్దరైనా మేల్స్ అయి ఉండొచ్చు, లేదా ఒకరు మేల్ ఒకరు గర్ల్ అయినా ఉండొచ్చు. కనీసం ఒకరన్నా మేల్ అయి ఉండాలి అని చెప్తున్నారు. చూద్దాం మరి ఏమొస్తాయినా, ఇద్దరు కనీసం ఒకరంటే ఇద్దరు బాయ్స్ అయినా అయి ఉండొచ్చు, లేదా ఒకరు బాయ్ ఒకరు గర్ల్ అయి ఉండొచ్చు, లేదా గర్ల్ బాయ్ అయి ఉండొచ్చు. అంటే ఎక్సెప్ట్ గర్ల్స్ తప్ప అన్న వస్తుంది. రైట్, నెక్స్ట్ ఇది తప్ప అన్న వస్తుంది. నెక్స్ట్ అన్నాడు
ఎఫ్కి ఎన్ని ఉన్నాయి ఫేవరబుల్ 3 ఉన్నాయి, దట్ ఈస్ ఎన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3. నౌ నెక్స్ట్ రైట్ నెక్స్ట్ రెండింటి కామన్గా ఏమొస్తాయి ఈవెంట్స్ ఎన్ ఆఫ్ సారీ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్, ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్, ఈలో ఎఫ్లో ఏమున్నాయి కామన్ ఎలిమెంట్స్, ఇక్కడ బీబీ ఉంది, ఇక్కడ బీబీ ఉంది, ఓన్లీ బీబీ ఇస్ ద కామన్ ఎలిమెంట్ అవుతుంది ఇద్దరు బాయ్స్. మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఎన్ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్లో ఈజ్ ఈక్వల్ టు ఒక ఎలిమెంట్ ఉంది, ఎన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎఫ్ అంతే ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రాబిలిటీ కనుక్కున్నాను. నౌ ద ప్రాబిలిటీ దట్ ఏం చెప్తున్నారు ఇక్కడ, ద ప్రాబబిలిటీ దట్ ఏమంటున్నారు బోత్ ద చిల్డ్రన్స్ ఆర్ మేల్స్, ప్రాబిలిటీ దట్ బోత్ ద చిల్డ్రన్స్ ఆర్ మేల్స్ given that both the children are males, given that ఏమంటున్నారు given that at least one of the children is male, at least one of the children is male, వాళ్ళు కనీసం ఒక చిల్డ్రన్ అన్న మేల్ అయి ఉండాలి, దట్ ఈస్ ప్రాబిలిటీ ఆఫ్, ప్రాబిలిటీ అంటే పీ రాశాం, బోత్ ద చిల్డ్రన్స్ ఆర్ మేల్స్ అనే దాన్ని ఏమని రాసాం, బోత్ ద చిల్డ్రన్స్ ఆర్ మేల్స్ అనే దాన్ని ఈవెంట్ ఈగా రాసాం, ఈవెంట్ ఈగా. సో గివెన్ దట్ అంటే ఏం రాస్తాం, ఇది స్లాష్ రాస్తాం, గివెన్ దట్ అంటే స్లాష్, తర్వాత నెక్స్ట్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద చిల్డ్రన్ ఈజ్ మేల్, అట్లీస్ట్ వన్ ఆఫ్ ద చిల్డ్రన్ ఈజ్ మేల్ అనే దాన్ని ఈవెంట్ ఎఫ్గా రాస్తాం. అప్పుడే వస్తుంది ఫార్ములా ప్రాబిలిటీ ఆఫ్ ఈ బై ఎఫ్. ఇక్కడ ఏమొస్తుంది ఫార్ములా ఎన్ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎఫ్, ఎన్ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ ఎంత 1 డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎఫ్ ఎంత n of f3 is equal to 1 by 3. Therefore, the probability of E by f is equal to 1 by 3. Either children male avadanik enta chance undi 1 by 3 ఉంది chance. So దీంట్లో ఇక్కడ ఏం ఇచ్చారు మళ్ళీ సెకండ్ వన్ ఇచ్చారు, సెకండ్ ప్రాబ్లం. సో 14th లో సెకండ్ ప్రాబ్లం. నౌ లెట్ us see the second problem. So ఇక్కడ నోట్ చేయండి ఫస్ట్ వన్. రైట్, సో ఇక్కడ ఏం ఇచ్చారన్నా సెకండ్ వన్, ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ బోత్ ద చిల్డ్రన్స్ ఆర్ ఫీమేల్స్. అంటే ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ బోత్ ద చిల్డ్రన్స్ ఆర్ ఫీమేల్స్ అంటే ఇద్దరు చిల్డ్రన్స్ కూడా ఫీమేల్స్ అవడానికి ఎంత ప్రాబిలిటీ ఉందో కనుక్కోండి. తర్వాత ఏం ఇచ్చారు, ఇఫ్ ఇట్ ఈస్ నోన్ దట్ ద ఎల్డర్ చైల్డ్ ఈజ్ ఏ ఫీమేల్. ఎవరు ఇక్కడ ఎల్డర్ చైల్డ్ మీన్స్ ఫస్ట్ చైల్డ్ ఏమై ఉండాలి, ఇక్కడ గర్ల్ అయి ఉండాలి, ఫీమేల్ అయి ఉండాలి, దట్ ఈస్. చూద్దాం నెక్స్ట్ ఉన్నాను. ఫస్ట్ ఏం రాస్తారు, ప్రాబిలిటీ దేని కనుక్కోవాలో బోత్ చిల్డ్రన్స్ ఆర్ ఫీమేల్, దాన్ని ఈవెంట్ పైన ఈఎఫ్ రాశారు, దీన్ని కావాలంటే ఏబీ అన్నా రాసుకోండి లేదా ఈఎఫ్ అన్న రాసుకోవచ్చు. లెట్ ఏ బి ద ఈవెంట్ ఆఫ్ both the childrens are females. ఇద్దరు కూడా ఏమై ఉండాలి ఇక్కడ ఫీమేల్స్ అయి ఉండాలి. రైట్, ఏకేమొస్తే ఇక్కడ ఫేవరబుల్ ఏ అంటే ఏం చెప్తాను, ఈవెంట్ ఆఫ్ బోత్ చిల్డ్రన్స్ ఆర్ ఫీమేల్స్. ఇద్దరు కూడా ఫీమేల్స్, ఇద్దరు ఫీమేల్స్ ఉంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇద్దరు కూడా గర్ల్స్ అయి ఉంటారు, దట్ ఈస్ జీజీ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా ఏకి ఎన్ని ఉన్నాయి ఫేవరబుల్ అవుట్కమ్స్ 1 ఉంది. నెక్స్ట్ లెట్ బి బి ద ఈవెంట్ ఆఫ్ బీకి ఏమొస్తాయి, ఇట్ ఈస్ నోన్ దట్ ఏమన్నారు ద ఎల్డర్ చైల్డ్ ఈజ్ ఏ ఫీమేల్. లెట్ బి ద ఈవెంట్ ఆఫ్ ద ఎల్డర్ చైల్డ్ ఈజ్ ఏ ఫీమేల్. ఎవరై ఉండాలి, ఎల్డర్ చైల్డ్ ఫీమేల్ అంట. సో ఎల్డర్ చైల్డ్ ఫీమేల్ ఇక్కడ ఏముండాలి, ఎక్స్ కోఆర్డినేట్లో గర్ల్స్ ఉండాలి. ఎక్స్ కోఆర్డినేట్ గర్ల్స్ అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి, అక్క తమ్ముడైనా ఉండొచ్చు లేదా అక్క చెల్లైనా ఉండొచ్చు. సో ఎల్డర్ చైల్డ్ ఈజ్ ఫీమేల్ కాబట్టి ఫస్ట్ ప్లేస్లో ఏముండాలి, ఫస్ట్ ఎలిమెంట్ ఏమి ఉండాలి, గర్ల్ అయి ఉండాలి, దట్ ఈస్ ఫస్ట్ ఎలిమెంట్ గర్ల్ ఉండే అవుట్కమ్స్ ఏదర్ గర్ల్ బాయ్ అయి ఉండొచ్చు లేదా ఇద్దరు గర్ల్స్ అయి ఉండొచ్చు. ఏముండాలి, ఫస్ట్ ప్లేస్లో గర్ల్ ఉండాలి, ఫస్ట్ ప్లేస్లో గర్ల్ నోట్ చేయాలి. ఎందుకు, ఫస్ట్ ఎలిమెంట్ ఎల్డర్స్ అవుతారు, సెకండ్ ఎలిమెంట్ యంగర్స్ అవుతారు. మనకి ఏమన్నారు క్వశ్చన్లో ఎల్డర్స్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్లో గర్ల్స్ ఉండే అవుట్కమ్స్ రాసాం. ఎన్ ఆఫ్ బి అంతే ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 2. ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2. నెక్స్ట్ నౌ దేర్ ఫోర్ చూడండి, రెండింటిలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ నౌ దేర్ ఫోర్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏలో బిలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏమన్నా ఇక్కడ. సో ఇద్దరు గర్ల్స్, ఆ ఇద్దరు చిల్డ్రన్స్ కూడా ఇక్కడ గర్ల్స్, ఇక్కడ గర్ల్ ఉంది, తర్వాత ఇక్కడ ఏలో కూడా గర్ల్స్ ఉన్నాయి, దట్ ఈస్
గర్ల్స్ వస్తుంది, ఇద్దరు కూడా గర్ల్స్ అవ్వాలి. దట్ ఈస్ n of a intersection b is equal to n outcomes 1 ఉన్నాయి. Now therefore చూడండి, now the probability అనుకోండి, the probability that ఏమన్నారు ఇక్కడ, probability that both the children are females, given that event be given that the elder child is a female, that is probability of a divided by b అంటే ఏమొస్తుంది, n of a intersection b, ఇక్కడ డినామినేటర్ లో ఉంది b ఉంది కాబట్టి n of b వస్తుంది. దట్ ఈస్ n of a intersection b అంతా 1 divided by n of b అంతా 2. So that is 1/2. Therefore the probability of a by b is equal to 1/2. Now this is the solution for 14th lo second one. Second number 14th problem complete. Now let us see the 15th problem. Right. Now let us see the 15th problem. చూద్దాం. Here if each element of second order determinant is either 0 or 1, what is the probability that value of the determinant is positive? I think I am channana. If each element of a second order determinant, second so ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మనకి డిటర్మినెంట్ గురించి ఐడియా ఉండాలి. సో డిటర్మినెంట్ గురించి ఐడియా ఉండాలి. రైట్ చూడండి, ఇక్కడ ఏం సార్ మనకి ఇక్కడ సెకండ్ ఆర్డర్ డిటర్మినెంట్ అంటున్నాడు. రైట్, సెకండ్ ఆర్డర్ మీన్స్ అంటే డిటర్మినెంట్ యొక్క ఆర్డర్ అంతే. ఇక్కడ సెకండ్ మీన్స్ 2/2 ఆర్డర్ అవుతా. అంటే ఎలా ఉంటాయి మనకి డిటర్మినెంట్స్ చూడండి, ఇలా ఉంటాయి డిటర్మినెంట్స్. సో 2/2 అంటే దాంట్లో ఇక్కడ 2 rows 2 columns ఉంటాయి. అంటే ఇలా మనకి ఇక్కడ ఇలా ఎంటీగా ఇచ్చాము అనుకోండి, ఇలా 2 rows 2 columns ఇచ్చారు. ఇలా మనకి ఇక్కడ 2/2 డిటర్మినెంట్ ఇచ్చారు. సో మనైతే ఈ 2/2 డిటర్మినెంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారు మనకి ఇచ్చున్నాను, హియర్ ఈచ్ ఎలిమెంట్ ఏం చెప్తున్నారు ఇక్కడ, ఈచ్ ఎలిమెంట్ ఈజ్ ఫిల్డ్ విత్ ఎయిదర్ 0 or 1 అంటారు. ఈచ్ ఎలిమెంట్ మేబీ ఎయిదర్ 0 or 1. ఏమన్నా ఈచ్ ఎలిమెంట్ ఈజ్ ఎయిదర్ ఫిల్డ్ విత్ 0 or 1 అంటే ఇఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ సెకండ్ ఆర్డర్ డిటర్మినెంట్ ఈజ్ ఎయిదర్ 0 or 1. ఇక్కడే వస్తే మనకి సెకండ్ ఆర్డర్ డిటర్మినెంట్లో మొత్తం 4 ఎలిమెంట్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? సెకండ్ ఆర్డర్ డిటర్మినెంట్లో మొత్తం ఎన్ని ఉంటాయి? ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉంటాయి. అయితే ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఏదర్ 0 అయినా ఉండొచ్చు 1 అయినా ఉండొచ్చు అని చెప్తున్నాడు. ఇఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ సెకండ్ ఆర్డర్ డిటర్మినెంట్ అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా ఏదర్ 0 అయినా ఉండొచ్చు లేదా 1 అయినా ఉండొచ్చు అని చెప్తున్నాడు. రైట్ చూడండి, ఫర్ సపోజ్ అలా ఎలిమెంట్స్ ప్లేస్లో ఏదర్ 0 కానీ 1 కానీ ప్లేస్ చేస్తే నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ వాల్యూ ఆఫ్ ది డిటర్మినెంట్ ఈజ్ పాజిటివ్. అలా మీరు ప్రతి ఒక్క ఎలిమెంట్ ప్లేస్లో 0 కానీ 1 కానీ రాసినట్టయితే ఆ డిటర్మినెంట్ పాజిటివ్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉందని చెప్పేసి అడుగుతున్నాను. ఇలా మొత్తం ఇలా మనకి డిటర్మినెంట్స్ రాస్తూ పోతే ఎన్ని వస్తాయి మనకి ఇచ్చండి. అంటే ఎలా రావచ్చు మనకి డిటర్మినెంట్స్ చండి. ఫస్ట్ దాంట్లో 0s రాస్తా, ఫస్ట్ డెట్లో 0 రాస్తా, అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ నేను 0 రాస్తా. ఫస్ట్ డెట్లో ఇక్కడ 0 రాసి రిమైనింగ్ ఇక్కడ 1 పెడతా, ఇక్కడ 1 ఇక్కడ 1 ఉంచుతా. మరి దీని యొక్క డెట్ ఏమొస్తుంది? దీని యొక్క డెట్ ఎలా ఫైండ్ చేస్తాం? 2/2 మ్యాట్రిక్స్కి ABCD ఫామ్ ఉంటాయి. ఇక్కడ ఏం రాస్తాం? A ఇంటూ D, AD మైనస్ B ఇంటూ C, BCగా రాస్తాం. అది 2/2 మ్యాట్రిక్స్ యొక్క డెట్ AD మైనస్ BC. సో ABCని ఏం రాస్తాం? ఇక్కడ AD మైనస్ BCగా రాస్తాం. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తాం? 0 1 1 1 రాసాను అనుకోండి. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో 0 ఉంచా, ఫస్ట్ ఎలిమెంట్ ప్లేస్లో 0, సెకండ్ ఎలిమెంట్ ప్లేస్లో 1 రాసాం, తర్వాత థర్డ్ ప్లేస్లో 1 రాసాం. మరి దీని యొక్క డెట్ ఏమొస్తుంది మనకి? 0 ఇంటూ 1, తర్వాత మైనస్ 1 ఇంటూ 1, 1 ఇంటూ 1 ఏమొస్తుంది ఇక్కడ? సో ఇక్కడ ఏమొస్తుంది? 0 మైనస్ 0 ఇంటూ 1 0, మైనస్ 1 ఇంటూ 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు -1. అంటే దీని యొక్క డెట్ ఏమైంది? ఇక్కడ నెగిటివ్ వచ్చింది. మనకేం కావాలా? పాజిటివ్ వచ్చేటువంటి డెట్ కావాలి. అంటే ఇది మనకి ఫేవరబుల్ అవుట్కమ్ కాదు. పాజిటివ్ రావడానికి ఇది ఇక్కడ మనకి ఫేవరబుల్ కాదు. రైట్, నెక్స్ట్ ఇంకో కేసు చూద్దాం. సో నెక్స్ట్ ఈ 0 అలాగే ఉంచి నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ నేను 0 రాస్తా. సెకండ్ ఎలిమెంట్
జీరో రాస్తా. తర్వాత ఏం రాస్తే రెండు రెండు అలాగే వస్తాం, 1 1s అలాగే పెడతాం. మరి ఇక్కడ ఏమొస్తుంది, దీని ఒక డెట్ 0 × 1 మైనస్ 1 × 0. ఇక్కడ ఏమొస్తుంది 0 × 1 0, 0 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. బట్ ఇక్కడ ఏమొచ్చింది, వాల్యూ 0 వచ్చింది, దానికి డెట్ 0. మనకి ఏం కావాలి, పాజిటివ్. పాజిటివ్ మీన్స్ గ్రేటర్ దాన్ 0 రావాలి, నాట్ లెస్ దాన్, నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓన్లీ పాజిటివ్ రావాలి, అంటే గ్రేటర్ దాన్ 0 రావాలి. రైట్, చూద్దాం. ఇక్కడ ఇవి కాదు. నెక్స్ట్ ఇంకో కేసు ఏమైనా రాస్తే ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ తర్వాత ఫస్ట్ ప్లేస్లో ఇక్కడ 1 రాస్తా, సెకండ్ ప్లేస్లో కూడా 1 రాస్తా, తర్వాత థర్డ్ ప్లేస్లో 0 రాసి ఇక్కడ 1 రాస్తా, రీప్లేస్ చేసాను. ఇప్పుడు సాల్వ్ చేయండి. ఇక్కడ ఏమొస్తాయి, 1 × 1 మైనస్ 0 × 1, 0 × 1 అంటే ఇక్కడ ఏమొస్తుంది 1 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇది పాజిటివ్. పాజిటివ్ మీన్స్ +1 వచ్చింది, దానికి డెట్ వాల్యూ అంతా +1 మీన్స్ పాజిటివ్, అంటే ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0. అంటే ఈ డెట్ యొక్క వాల్యూ ఎంత, +1 వచ్చింది, కాబట్టి ఇట్ ఈస్ పాజిటివ్. సో ఇక్కడ పాజిటివ్ వచ్చింది కాబట్టి అదేనని చెప్తాం ఇక్కడ. సో ఇది మనకి ఫేవరబుల్ అవుట్కమ్ కిందకి వస్తుంది. తర్వాత నెక్స్ట్ అంటే ఇలా పాజిటివ్ వచ్చేటువంటి డెటర్మినెంట్స్ మనం రాసుకోవాలి. మొత్తం ఇక్కడ ఎన్ని వస్తాయి, ఎన్ని ఫామ్ అవుతాయి మొత్తం యాక్చువల్గా 2/2 మ్యాట్రిక్స్తో. సో 2/2 డెటర్మినెంట్స్ ఎన్ని ఫామ్ అవుతాయి, మొత్తం ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. మొత్తం ఎలిమెంట్స్ అన్ని 4 ఎలిమెంట్స్. అంటే ఒక ఎలిమెంట్కి ఎన్ని ఉన్నాయి ఛాన్సెస్, ఒక ఎలిమెంట్కి 2 ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మొత్తం ఇక్కడ 2/4 డెటర్మినెంట్స్ ఫామ్ అవుతాయి. అంటే మొత్తం 16 డెటర్మినెంట్స్ ఫామ్ అవుతాయి. అయితే ఆ 16 డెటర్మినెంట్స్లో నుంచి మనకి ఎన్ని పాజిటివ్ ఇస్తాయి అంటే ఇక్కడ ఒకటి వచ్చింది, నెక్స్ట్ ఒకటి పాజిటివ్ వచ్చింది. ఇలా మనకి ఎన్ని వస్తాయి, ఇలా 16 రాసుకుంటూ పోతే చూడండి, వాటిలో ఏ పాజిటివ్ వస్తాయో వాటిని ఫేవరబుల్ అవుట్కమ్ కింద రాసుకుంటాం. నేను కండిషనల్ ప్రాబిలిటీ కాదు, ఇట్ ఈస్ జనరల్ ప్రాబిలిటీ. సో ప్రాబిలిటీగా అనుకుంటాం. సో చూద్దాం మరి ఫేవరబుల్ ఏమొస్తాయి, రైట్స్ ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమైంది మనకి చూడండి, ఈ డయాగోనల్ ఎలిమెంట్స్లో ఏ ఒక్కటి 0 అయిపోయినా కూడా మనకి ఏమొస్తుంది, ఏదో 0 అన్న వస్తుంది లేదా నెగిటివ్ అన్న వస్తుంది. ఇక్కడ ఏమన్నా ఈ డయాగోనల్ ఎలిమెంట్స్లో ఏ ఒక్కటి 0 అయిపోయినా, ఈ రెండిట్లలో ఈ ఎలిమెంట్ ఈ రెండిట్లో ఏ ఒక్క వాల్యూ 0 అయిపోయినా మనకి డెట్ ఏమొస్తుంది, నెగిటివ్ వస్తుంది. రైట్, తర్వాత కాబట్టి ఈ 2 డయాగోనల్ ఎలిమెంట్స్ 0s రాయకోకుండా ఇంకో ఛాన్స్ దీంట్లో తగ్గించడానికి, ఈ 2 డయాగోనల్ ఎలిమెంట్స్ ఏ రాస్తే మనకి ఏమొస్తుంది, నెగిటివ్ వస్తుంది 0 రాస్తే. నెక్స్ట్ ఇక్కడ 0 రాశాను, ఇక్కడ 0 రాస్తే ఏమొస్తుంది, నెగిటివ్. ఒకవేళ ఇక్కడ 0 రాస్తే ఏమొస్తుంది, నెగిటివ్ వస్తుంది. వాట్సాప్ ఇక్కడ 0 రాస్తే, ఇక్కడ 0 రాసామే అనుకోండి, ఇక్కడ 0 కాబట్టి ఇక్కడ 1 రాసి ఇక్కడ 0 రాస్తే 1 × 0 0 -1 నెగిటివ్ వస్తుంది. కాబట్టి ఈ 2 ఎలిమెంట్స్ మనకి 0s కాకూడదు. అంటే మరి ఎలా ఉండాలి చూద్దాం. అంటే ఫేవరబుల్ ఏమొస్తే ఇక్కడ ఇదొకటే పాజిటివ్ చూద్దాం. ఒకటి ఉంది ఇక్కడ పాజిటివ్, ఫేవరబుల్ ఏముంది 1 1 0 1. సో దీని యొక్క డెట్ ఏమైంది, ఇక్కడ పాజిటివ్ అయింది, అంటే గ్రేటర్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. నెక్స్ట్ అలా ఇంకోటి ఏమొస్తుంది తర్వాత చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి 1 0 1 1 రాస్తాం, ఇది పాజిటివ్. అంటే ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ 0s కాకుండా రాస్తాను, ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ 0s, ఇది ఒక బట్టే. నెక్స్ట్ ఇక్కడ 1 × 1 1 1 మైనస్ 1 × 0 0, 1 - 0 అంటే పాజిటివ్, అంటే ఇక్కడ ఏమొస్తుంది పాజిటివ్ అవుతుంది. సో ఇదొకటి. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏం రాయచ్చు మనం పాజిటివ్గా 1 0 0 1 రైట్ సార్. ఇక్కడ ఏమవుతుంది 1 × 1 1, 1 - 0 1 ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా పాజిటివ్. ఇక్కడ ఏమొస్తుంది 1 × 1 1 - 0 ఈజ్ ఈక్వల్ టు ఎంత 1, దట్ ఈస్ పాజిటివ్. సో ఇలా మొత్తం ఎన్ని వస్తాయి, ఇక్కడ పాజిటివ్ 3 వచ్చాయి. ఇలా మొత్తం ఎన్ని వస్తాయంటే పాజిటివ్ కింద ఇక్కడ 3 వస్తాయి. 3 డెటర్మినెంట్స్ ఇక్కడ మనకి పాజిటివ్ అవుతాయి. మొత్తం 16 వస్తాయి. 16లో మొత్తం ఫేవరబుల్ ఎన్ని వస్తాయి, 3 వస్తాయి. అంటే 3/16 ఇస్ ద ఆన్సర్. రైట్ చూడండి, ఇక్కడ ఏమి ఎలా రాస్తారు చూద్దాం. సొల్యూషన్ లెట్ సొల్యూషన్ గివెన్ దట్ ఏమి ఇచ్చారు ఇక్కడ గివెన్. సో కిసాన్లో ఏమి ఇచ్చారు, ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ second order determinant each element of second order determinant అంటే మొత్తం
సెకండ్ ఆర్డర్ డెటర్మినెంట్ ఈజ్ ఎయిదర్ 0 or 1. అంటే ఇక్కడ ఏమో ఒక ఎలిమెంట్కి మనకి ఏదర్ 0 కానీ 1 కానీ ప్లేస్ చేయొచ్చు అయితే చెప్తున్నాను. దేర్ ఫోర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ determinants ఇక్కడ మొత్తం సెకండ్ ఆర్డర్ డెటర్మినెంట్స్ ఎన్ని ఫామ్ అవుతాయి మొత్తం, దట్ ఈస్ n of s is equal to 2 power 4. 2 power 4 అంటే ఎంత, is equal to 16 వస్తాయి. ఇలా మొత్తం ఎన్ని ఫామ్ అవుతాయి, 16. రైట్ అన్నాడు. నెక్స్ట్ ఫేవరబుల్ అవుట్కమ్ రాద్దాం. అదేం రఫ్ రాస్తాం. రైట్ నెక్స్ట్ లెట్ capital A be the event of, ఏం రాస్తే capital A కి event of the probability that value of the determinant is positive. Event of the value of the determinant, the value of the determinant is positive అన్నారు. పాజిటివ్ మీన్స్ బ్రాకెట్లో పక్కన సింప్లీ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0 అని రాసుకోండి. అలా ఏమొస్తాయి, ఏకి ఫేవరబుల్ ఈ 3 డేట్స్ని రాయండి. therefore that is A is equal to ఈవెంట్లో ఏమొస్తాయి, ఫస్ట్ ఎలిమెంట్ ఎంత 1 1 0 1, నెక్స్ట్ కామా 1 0 1 1 1 0 1 1, తర్వాత నెక్స్ట్ 1 0 0 1. సరే మొత్తం ఎన్ని వస్తాయి, ఏకైనా ఉన్నాయి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇక్కడ పాజిటివ్ 8, ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి ఇక్కడ 3 ఉన్నాయి. therefore that is n of A is equal to 3. n of A is equal to 3. now therefore probability of A కదా, now therefore the probability of A, now P of A is equal to, now the required probability P of A is equal to n of A divided by n of S. n of A and 3, n of S and 16. So solution and 3 by 16. Now this is the solution for 15th problem. Now let us see the 16th one. Right, now let us see the 16th problem. Here an electronic assembly consists of 2 subsystems, say A and B. From preview testing procedures, the following probabilities are assumed to be known. Probability of A fails, that is 0.2. Probability of B fails alone, 0.15. Probability of A and B fail, 0.15. అయితే evaluate the following probabilities. ఇక్కడ ఏం ఇచ్చారు, an electronic assembly. ఎలక్ట్రానిక్ అసెంబ్లీ అంటే ఇక్కడ ఏముంటాయి, ఎలక్ట్రానిక్ అసెంబ్లీలో అన్నీ కూడా ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉంటాయి. సో అయితే అసెంబ్లీ హ్యాస్ కన్సిస్ట్ ఆఫ్ 2 సబ్ సిస్టమ్స్. ఇక్కడ మనకి 2 సబ్ సిస్టమ్స్ ఉన్నాయి. అయితే ఏమది సే ఏ అండ్ బి. సో ఏ అనేది ఒక సిస్టమ్ ఉంది, బి అనేది ఒక సబ్ సిస్టమ్ ఉంది. అయితే ఆ సిస్టంలో వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ని తయారు చేస్తారు. అయితే తర్వాత ఫ్రమ్ ద ప్రివ్యూ టెస్టింగ్ ప్రొసీజర్స్. సో ప్రివ్యూ టెస్టింగ్ ప్రొసీజర్స్ అంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు కొన్ని ప్రిపేర్ చేసినటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ని టెస్టింగ్ చేస్తున్నారు. అయితే ప్రొసీజర్స్ ద ఫాలోయింగ్ ప్రాబిలిటీస్ ఆర్ అజ్యూమ్డ్. అంటే పాస్ట్ టెస్ట్లో ఇచ్చారు, అంటే ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ ఇయర్ సంథింగ్ అలా చేసినటువంటి రిపోర్ట్ తీస్తున్నారు. వాటిలో ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఫెయిల్స్ అంటే సబ్ సిస్టమ్ ఏ ఫెయిల్స్, సిస్టమ్ ఏ ఫెయిల్స్ అవడానికి ఏం ఇచ్చారు, ప్రాబిలిటీ 0.2 ఇచ్చారు. తర్వాత ప్రాబిలిటీ ఆఫ్ బి ఫెయిల్స్ అలోన్, ఓన్లీ బి మాత్రమే ఫెయిల్ అయింది, అంటే ఆ కేసులో ఏ ఫెయిల్ కాలేదు, అంటే 0.15 ఇచ్చారు. ప్రాబిలిటీ ఆఫ్ ఏ అండ్ బి ఫెయిల్, 2 ఫెయిల్ అయినాయి ఇక్కడ. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఫెయిల్ అయింది, బి ఫెయిల్ అయింది, మరియు 2 ఫెయిల్ అయినాయి, ఎంత ఇచ్చారు, 0.15 ఇచ్చారు. అయితే ఎవాల్యుయేట్ ద ప్రాబిలిటీస్. ఇక్కడ ఏమనుకున్నా, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఫెయిల్స్ బై బి హ్యాస్ ఫెయిల్డ్. బి ఆల్రెడీ ఫెయిల్ అయినట్లయితే ఏ ఫెయిల్ అవడానికి ఎంత ఛాన్స్ ఉందో కనుక్కొని చెప్తున్నాం. రైట్, చూద్దాం సొల్యూషన్. ఫస్ట్ లెట్ ఏ బి ద ఈవెంట్ ఆఫ్ సిస్టమ్ ఏ ఇస్తున్నాం. లెట్ క్యాపిటల్ ఏ బి ద ఈవెంట్ ఆఫ్, ఏం రాస్తారు ఇక్కడ, సిస్టమ్
the subsystem A fails. A fails అనుకోండి. Let B be the, and let capital B be the event of the subsystem B fails. ఇప్పుడు ఏ వచ్చేసి మనకి ఈవెంట్ ఆఫ్ ఏ ఫెయిల్స్ అంటాం, బి వచ్చేసి మనకి బి ఫెయిల్ అవడాన్ని ఏగా రాసుకుని తర్వాత బి రాసుకుని. గివెన్ దట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇచ్చారు ఇక్కడ, గివెన్ దట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఫెయిల్స్, ఏ ఫెయిల్ అవడానికి ఎంత ఇచ్చారు ప్రాబిలిటీ, దట్ ఈస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఎంత వాల్యూ 0.2. తర్వాత నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ బి ఫెయిల్స్ అలోన్ ఏమి ఇచ్చారు, ప్రాబిలిటీ ఆఫ్ బి ఫెయిల్స్ అలోన్, probability of B fails alone, right? Next is equal to 0.15. Next time ఇచ్చారు probability of A and B fail, రెండు ఫెయిల్ అయినాయి ఇక్కడ, ఎంత ఇచ్చారు ప్రాబిలిటీ, దట్ ఈస్ 0.15, రైట్. నెక్స్ట్ ఇక్కడ రెండు ఫెయిల్ అయినాయి, సో ఏ ఫెయిల్ అయింది, బి ఫెయిల్ అయింది. ఏ ఫెయిల్ రెండు కామన్ గా ఫెయిల్ అయ్యాయి కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారు, 0.15 ఇచ్చారు. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏం ఇచ్చారు, ప్రాబిలిటీ ఆఫ్ బి ఫెయిల్స్ అని అంటున్నారా, రైట్. చూడండి ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ బి ఫెయిల్స్ అని అంటే ఇక్కడ ఓన్లీ బి మాత్రమే ఫెయిల్ అయింది, అంటే ఇక్కడ ఏ ఫెయిల్ అవ్వలేదు. సో ఇక్కడ మనకి ఏ ఫెయిల్ అవ్వాలి అంటే ఇక్కడ ఏ బి ఫెయిల్ బి మాత్రమే ఫెయిల్ అయింది, అంటే ఇక్కడ ఏ ఫెయిల్ అవ్వలేదు, అంటే ఇక్కడ ఏ రాస్తుంది దాన్ని, బి మాత్రమే ఫెయిల్ అయింది, ఏ ఫెయిల్ అవ్వలేదు, దాన్ని ప్రాబిలిటీ ఆఫ్ బి మాత్రమే ఫెయిల్ అయింది, ప్రాబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ డాష్గా రాస్తాం, ప్రాబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ డాష్ అంటే ఏం రాస్తాం ఫార్ములా ఇక్కడ, దట్ ఈస్ 0.15. ప్రాబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ డాష్ అని రాస్తాం, ప్రాబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ is equal to 0.15. సో ఎక్కడైనా బి ఇంటర్సెక్షన్ ఏ అయినా ఏ ఇంటర్సెక్షన్ బి అయినా రెండు ఒకటి, దట్ ఈస్ ప్రాబిలిటీ ఆఫ్ బి తెలుసా, తెలియదు, ప్రాబిలిటీ ఆఫ్ బిని అలాగే రాయండి మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి ఎంత 0.15 is equal to 0.15. ప్రాబిలిటీ ఆఫ్ బి is equal to నెగిటివ్ నాపకు పంపించండి, 0.15 ప్లస్ 0.15 రెండు సమ్ చేస్తే దట్ ఈస్ ప్రాబిలిటీ ఆఫ్ బి is equal to 0.15 0.15 దట్ ఈస్ 0.30 వస్తుంది, 0.30 అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఎంత 0.2, ప్రాబిలిటీ ఆఫ్ బి ఎంత 0.30, ప్రాబిలిటీ ఆఫ్ ఏ అండ్ సెక్షన్ బి ఎంత 0.15, రైట్. ఇది వచ్చేసి మనకి క్వశ్చన్ ఇచ్చినటువంటి డేటా. నా ఫస్ట్ వన్ ఫైండ్ అవుట్ చేద్దాం. వన్ సెకండ్ జస్ట్ కొంచెం రైట్ సార్. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు చూడండి, ఫస్ట్ వన్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఫెయిల్స్ ఈవెన్ దట్ బి హ్యాస్ ఫెయిల్డ్, అంటే దీని ఏమో రాస్తాం, దట్ ఈస్ therefore the probability of a fails అనేదాన్ని a అన్నాం, b failed అనేదాన్ని b అన్నాం. probability of a by b అని రాస్తాం ఫార్ములా, దట్ ఈస్ probability of a intersection b divided by probability of b. probability of a intersection b ఎంత వాల్యూ 0.15 divided by probability of b 0.30, అంటే ఇక్కడ 15 ones 15 twos, దట్ ఈస్ 1/2. ప్రస్తుతానికి ఏమొస్తుంది ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 1/2. సరే, నౌ లెట్ us see the second one. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి ఇచ్చారు ఇక్కడ, నౌ ద సెకండ్ వన్ ప్రాబిలిటీ ఆఫ్ బి ఫెయిల్స్, ఏ హ్యాస్ ఫెయిల్డ్, ఏ ఆల్రెడీ ఫెయిల్డ్ అయిపోయింది, ఏ హ్యాస్ ఫెయిల్డ్, దీన్ని ఏమో రాస్తాం, therefore దట్ ఈస్ ప్రాబిలిటీ ఆఫ్ బి ఫెయిల్స్ అనేదాన్ని బి అనుకున్నాం, ఏ ఫెయిల్ అనేదాన్ని కూడా ఏ అనుకున్నాం, దట్ ఈస్ బి బై ఏం రాస్తాం, దట్ ఈస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ ఏ. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత 0.15, 0.15 డివైడెడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ ఏ 0.2, సో 0.2. దీని రాస్తారు ఇక్కడ 15 డివైడెడ్ బై 2, సో ఇక్కడ ఏం రాస్తారు 0.15 డివైడెడ్ బై 20, 0.15 means 15 by 100 divided by 2 by tens, so 10 ones 10 tens అంటే 15 by 20 వస్తుంది, is equal to 15 divided by
20. So 15 divided by 9 చేసిన 5 3s 5 4s is equal to 3 by 4. And therefore that is the probability of B by A and the 3 by 4. Right. Next one, third one. Third one ఏమి ఇచ్చారు ఇక్కడ? P probability of A fails alone. A fails alone అంటే ఇక్కడ ఏమన్నా ఓన్లీ A మాత్రమే ఫెయిల్ అయింది, అంటే B ఫెయిల్ కాలేదు. B ఫెయిల్ కాలేదు కాబట్టి ఏం రాస్తాం ఇక్కడ? ఓన్లీ A మాత్రమే ఫెయిల్ అయింది కదా. సో ఇక్కడ ఏం రాస్తాం? B మాత్రమే ఫెయిల్ అయింది, ఏం రాస్తాం? B ఫెయిల్ అయింది, A కాలేదు. కాబట్టి ఇక్కడ A ఫెయిల్ అయింది, ఇక్కడ ఏమవుతుంది? B ఫెయిల్ కాలేదు. A ఇంటర్సెక్షన్ అండ్ B డాష్ అంటే ఏం రాస్తాం? ప్రాబిలిటీ ఆఫ్ A మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B. ప్రాబిలిటీ ఆఫ్ A ఎంత? 0.2 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B 0.15. సో 0.20 నుంచి 0.15 పోతే 10 నుంచి 5 పోతే 5 0.05 వస్తుంది. దట్ ఈస్ 0.05. This is the solution for 16th problem. Thank you.